అందరికీ నమస్కారం అండి. రవి ప్రకాష్ గారుగా మనందరికీ కూడా సుపరిచితులు. చాలా రాముడు మంచి బాలుడు, చాలా కామ్ గోయింగ్ పర్సన్. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్తో మనకు కనిపించిన 60% కాప్ క్యారెక్టర్స్లో మనకు ఎక్కువ కనిపించినప్పటికీ కూడా అందులో మనందరినీ ఎంతో మెప్పించి ఎంతో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన టుడేస్ అవర్ స్పెషల్ గెస్ట్ రవి ప్రకాష్ గారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. రవి గారు నమస్కారం. నమస్తే అనిత గారు. మీ ఒరిజినల్ పేరు యా మీ నుంచి వచ్చిందా ఇప్పుడు ఫైనల్లీ అని? ఫైనల్లీ యా. ఇది ఆ డైలాగ్ నా వైపు నుంచి వచ్చింది అనుకోండి, ఈవిడ అందరికీ ఇలాగే ఉంటుంది అనుకునే ఉండేవాళ్ళు. ఓహోహో అచ్చా. ఆ వర్డ్ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నిజంగా నాకు సంతోషంగా ఉంది. అమ్మయ్య, ఎస్, నా ఎఫర్ట్స్ ఇప్పటికైనా ప్రతిఫలించే నాకు అని చెప్పని. రైట్, అంత డెడికేటెడ్గా ఉన్నారు మీరు. ఒకరోజు నేను మీకు వాయిస్ పెడితే ఎంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారండి నన్ను అడగడం అని చెప్పి పెట్టారు. నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఒక్క సీన్ గుర్తొస్తుంది రవి గారు. యాక్టర్ ఉపేంద్ర గారు, స్నేహ, మీరు, అల్లు అర్జున్ గారి సీను డైనింగ్ టేబుల్ దగ్గర మీరు భోజనం చేస్తూ ఉంటారు. అసలు గొచ్చితే ఆ ఎక్స్ప్రెషను అలాగే ఉన్నారు, కనురెప్ప వేయకుండా, ఊపిరి కూడా ఇంత కూడా బయటికి తెలియకుండా పట్టి. యా, అంటే మాకు ఇంత చిన్న చిన్న సీన్స్ ఆడియన్స్కి ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి. యాక్చువల్గా అది చాలా క్యాజువల్ సీన్. ప్లస్ మీరు మెన్షన్ చేసినట్టు స్నేహ గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఇంతమంది ఉండగా నన్ను ఇప్పటికీ చాలా వరకు పలకరిస్తే, సార్ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర సీను భలే ఉంటుంది సార్ అని చెప్పి పలకరించినప్పుడు, అరే ఇంత చిన్న సీన్ ఇంత ఇంపాక్ట్ ఎలా వెళ్తుంది అని. ఓ మై గాడ్. అంటే నాకు అనిపించింది ఏంటంటే సార్, యాజ్ అన్ ఆర్టిస్ట్గా చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అనేది కాదు, హౌ యూ పెర్ఫార్మ్ ఇన్ దట్ పర్టికులర్ సీన్ అనేది ఎంత ఇంపార్టెంటో కదా. అదే పెద్ద సీన్ ఏంటి సరిగా చేయకపోయినా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు కదా అనిపిస్తుంది. కరెక్ట్, అంటే అది డైరెక్టర్స్ క్రెడిట్. డెఫినెట్లీ ఆయన ఎలా కన్సీవ్ చేశారో ఆ సీన్ని, దాని ద్వారా మాకు మార్కులు పడడమే తప్పితే మేము అన్ని సీన్స్లోనే చేసే యాక్టింగ్ అదే. ట్రూ ట్రూ ట్రూ. యాక్చువల్లీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరు చాలా మాట్లాడేశారు. స్వప్నతో చేసిన ఇంటర్వ్యూలో యాక్చువల్లీ ఫస్ట్ నేను అడిగాను, నాకు ఇవ్వలేదు ఆయన. అంటే అది టైమింగ్ అండి. చూడండి, మనం 10 మంది డైరెక్టర్ని వెళ్ళి కలుస్తాము, బట్ ఏరో ఒక్క డైరెక్టర్ ఇస్తారు, ఆ టైమింగ్ అంతే. స్వప్న గారితో అంటే నాకు పర్టికులర్గా కొంచెం ఓవర్ సెన్సేషనలైజేషన్ అంటే నాకు పెద్ద అంటే కొంచెం సెలెక్టివ్గా చేస్తూ ఉంటాను అనమాట. అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు, రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఫీల్ అవుతూ కూడా ఉంటారు. బట్ ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. అది ఎంత కష్టమో అలా మెయింటైన్ చేయడం. ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా కాస్త కోదో కాస్త బుగ్గలు వచ్చారు, లేకపోతే ఇంకాస్త కొంచెం ఒక్క పిసర్ లావయ్యారు అనుకుందామంటే అసలు ఎవరికి మీరు అవకాశం ఇవ్వట్లేదు. హౌ డు యూ మెయింటైన్ యువర్ హెల్త్ అంటే ఏం చెప్తారు? అండ్ ఫిజిక్. యా, హెల్త్ వైజ్ అయితే మాత్రం నేను చాలా కాన్షియస్గా ఉంటాను. ఒకటి, ఏదైనా కొంచెం ఎక్కువ తిన్నా, ఏదైనా పార్టీకి వెళ్ళి ఆ పర్టికులర్ ఎక్కువ తిన్నాము అంటే నెక్స్ట్ 1-2 days కొంచెం ఫోకస్ చేసి ఎక్సర్సైజ్ ఏదైతే చేయాలో అది కంపల్సరీ ప్యాటర్న్ ఫాలో అవడం. కానీ డెఫినెట్లీ జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. ఒక ఫిజికల్ ఆస్పెక్టే కాదు, ఇట్ షుడ్ బి మెంటల్ అండ్ స్పిరిచువల్. ఇంతకు ముందు కూడా 2-3 చోట్ల చెప్పాను అనమాట. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫిజికల్, స్పిరిచువల్ అండ్ మెంటల్ హెల్త్ ఆర్ గుడ్, డెఫినెట్లీ లుక్ గుడ్. అది నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఈ మధ్య నన్ను, అంటే ఇది ఒక కామన్ క్వశ్చన్ అనమాట. సో నేను చెప్తా ఉన్నా, ఏంటండి ఎప్పుడు పోలీస్ ఆఫీసరే చేస్తూ ఉంటారు అనేది ఒక క్వశ్చన్. 60% మూవీస్ పోలీస్ ఆఫీసర్. ఇంకో రెండో క్వశ్చన్ ఏంటి అంటే, మీ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు? సో ఒక పక్షిని వెళ్ళి అడిగితే నువ్వు ఎలా ఎగురుతావు అంటే, నాకు రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగురుతున్నానా, లేకపోతే నేను ఎగరాలనే కోరికతో నాకు రెక్కలు వచ్చినాయా అని పక్షిని అడిగితే, అలాగే నన్ను నా ఫిట్నెస్ ఉందని నాకు పోలీస్ క్యారెక్టర్స్ వస్తున్నాయా, లేకపోతే పోలీస్ క్యారెక్టర్స్ వస్తున్నాయని నేను ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుందా అనేది. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ కూడా ఒక మూవీ మీద రిలీజ్ అయింది యాక్చువల్లీ. అవును, విద్రోహి అని. యా, విద్రోహి అని. అంటే టాక్ చాలా బాగుందండి యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. అంటే కాంటెంట్ ప్రజెంట్ సినారియోకి చాలా దగ్గరగా ఉంది, సొసైటీలో జరిగే ఇష్యూనే బేస్డ్ గానే ఉంది అది. అందులో కూడా అగైన్ మీరు పోలీస్ ఆఫీసర్. కానీ సార్ ఒకటి, నేను అంటే నాకు అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, భరణి గారిని అడిగితే ఒకరోజు అన్నారు, సూర్యకాంతం గారు ఆవిడ ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా వరకు అత్తగారి క్యారెక్టర్లే చేసి ఆవిడ ఆ క్వాలిటీని, ఆ గుర్తింపుని, ఆ గౌరవాన్ని ఆవిడ దక్కించుకుంది. కరెక్ట్. సో ఎన్ని క్యారెక్టర్స్ చేస్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి ఒకటే క్యారెక్టర్ చేస్తున్నావు, ఇది అసలు మ్యాటరే కాదు అంజలి అని అన్నారు ఒకనొకప్పుడు నా మూవీ గురించి ఏదో మాట్లాడినప్పుడు. అయితే ఇప్పుడు, అప్పుడు సరే సూర్యకాంతం గారి వరకు ఓకే, కానీ ఇప్పుడు మనకి
ఒకే క్యారెక్టర్ కనుక మనం ఫ్రీక్వెంట్గా మనం కనపడుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ కంటే వీళ్ళే అన్న టక్కును గుర్తొచ్చేస్తాం కదా. అవును. సో అలాంటప్పుడు దాన్ని బ్రేక్ చేయడం. బ్రేక్ చేయాలంటే ఎలా? ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు యాక్చువల్లీ? అదే అంటే ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 10 yearsగా ఎక్కువ చేసిందాన్ని పోలీస్ క్యారెక్టర్సే అండి. సో మీరు ఒక కథలో చూసుకుంటే హీరో హీరోయిన్ కానీ వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ కానీ తర్వాత విలన్ పర్టికులర్గా ఉండేది కమెడియన్. అవును అవును. సో ఈ స్టీరియో ఆర్కిటైప్ క్యారెక్టర్స్ తప్ప ఇంకొక క్యారెక్టర్ ఏదైనా సినిమాలో కంపల్సరీ ఉండేది ఏంటి అంటే పోలీస్ క్యారెక్టర్. అవును. సో ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్నప్పుడు మనకంటూ ఏదో ఒక ఆర్కిటైప్ క్యారెక్టర్ ఉండాలి, అది నాకు దక్కింది అనేది ఒక సంతోషం. అలాగే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక డైరెక్టర్ ఎవరన్నా ఒక ఐడెంటిఫై చేసి ప్లస్ ఏజ్ కూడా మనకి పెరుగుతున్న కొద్దీ మన కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు వరకు ఏంటంటే ఒక హీరో ఫ్రెండ్ కానీ బ్రదర్ కానీ పోలీస్ క్యారెక్టర్ కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే ఒక మెంటోర్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఒక సెటైరికల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటి ఎవరన్నా ఒక డైరెక్టర్ ఐడెంటిఫై చేసి అందులో నిజంగానే మళ్ళీ అది ప్రజల్లోకి వెళ్తే బ్రేక్ అవుతుంది. ఆ రకంగా డెఫినెట్లీ మేము కూడా హోంవర్క్ చేయాలి, చేస్తున్నాను కూడా. కానీ నిజానికి సునీల్ గారిని స్టార్టింగ్ కమెడియన్గా, ఆ తర్వాత హీరోగా, ఇప్పుడు విలన్గా, డైరెక్టర్ ఆయనలో ఇలాగ కూడా మనం ఆయన ప్రజెంట్ చేయొచ్చు అని ఆలోచించిన ఆ డైరెక్టర్ గ్రేట్నెస్. కరెక్ట్ కరెక్ట్. అలాగా నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు చాలా మంది మీరు నమ్ముతారు లేదో డిఫరెంట్ గెటప్స్లో అంటే జగపతి బాబు గారు విలన్గా చేయడానికి ముందు ఒక ఫోటోషూట్ పెట్టుకున్నారట. రైట్. జస్ట్ సరదాగానే ఆ ఫోటోషూట్ చూసాను విలన్ క్యారెక్టర్ వచ్చింది. అలాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నన్ను, మీరు కూడా అలాంటి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందేమో అని అనుకుంటున్నాను నేను. యా అంటే జగత్ బాబు గారు చాలా సీనియర్ యాక్టరు ప్లస్ యూనో ఆయన గ్రాఫ్ ఇట్స్ ఇన్ డిఫరెంట్ లీగ్ అనుకోండి. బట్ ఆ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి తగ్గ హోంవర్క్ నేనంటే ఎప్పుడూ నిరంతరం హోంవర్క్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటాను. దీనికి కూడా చేయడం అయితే చేస్తూ ఉన్నాము, ఆ రైట్ ఆపర్చునిటీ రావాలి. అది ట్రూ. ప్లీజ్ యూ కెన్ హ్యావ్ యువర్ కాఫీ. మీరు చల్లగా తాగుతారా వేడిగా తాగుతారా? ఎలాగైనా పర్వాలేదండి. నాకు పొద్దున్నే ఒక కాఫీ పెట్టుకుని ఒక 1.5 hour అదే కాఫీ కప్ తోటి ఒక పుస్తకం చదవడం అనేది అలవాటు అనమాట. సో అది చల్లగా అయిపోయినా సరే నేను ఒక గంట అయినా సరే అలా తాగుతూ ఉంటాను. సో చల్లగా అయిపోయినా ప్రాబ్లం లేదు. అమ్మ బాబోయ్, సైకాలజిస్ట్లో మాట చెప్తారు తెలుసా మీకు? చల్లారిపోయినా కూడా తాగేవాళ్ళు చాలా కూల్గా ఉంటారు, వాళ్ళ కోపం వస్తే మాత్రం మామూలుగా ఉండదండి. యా అంటే పాపం యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ కూల్నెస్ అనేది బయట ప్రెజెంట్ అవుతుంది, కోపం అనేది ఇంట్లో ప్రెజెంట్. సో కరెక్ట్ అనమాట వాళ్ళు చెప్పింది. అంటే మనకి అలాంటి ఫ్యామిలీ దొరకడం మన అదృష్టం, మన కోపాన్ని కూడా భరించగలిగే ఫ్యామిలీ దొరకడం మన అదృష్టం. వాకింగ్ చేస్తారు కదా, అయినా కూడా మీ కోపం అక్కడ బర్న్ అవ్వట్లేదు అంటారా? కోపం అనేది అంత సివియర్గా పగల కొట్టేసేసి అంత ఉండదు, బట్ అది కూడా కంట్రోల్ చేసుకోగలిగితే మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటను గౌరవిస్తూ అది ఫాలో అవ్వాలి. ట్రూ. కానీ నాన్నగారు కోర్టులో వర్క్ చేసేవారని చెప్పాను, విన్నాను యాక్చువల్గా. కరెక్ట్. కోర్టులో టైం ప్రకారం వెళ్ళి వచ్చి సొసైటీని చాలా దగ్గరగా చూస్తుంటారు కోర్టులో వర్క్ చేసేవాళ్ళు. ఇన్ని రకాల అన్యాయాలు, దౌర్జన్యాలు, మోసాలు. చాలా తెలివితేటలు ఉండాలి. కరెక్ట్. కాయిన్కి రెండో వైపు చెప్పారు మీరు. సో అలాగే సొసైటీలో జరుగుతున్న చాలా ఇష్యూస్ని దగ్గరగా చూస్తూ ఉంటారు. మీరేమో డాక్టర్ చేశారు, అది కూడా రష్యాలో చేసి వచ్చారు. సినిమాలోకి వస్తా అన్నప్పుడు స్టెబిలిటీ ఉండదు నాన్న ఎందుకు అని పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పిన సందర్భం ఉందా సార్? అంటే మా నాన్నగారు ఆయన 18 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసి హీ మేడ్ హిస్ ఓన్ లైఫ్ అండి. సో 18 కూడా కాదు, ప్రాబబ్లీ అసలు 16 అనుకుంటా. ఆ 16 years ఏజ్ టైంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసి హీ మేడ్ హిస్ ఓన్ లివింగ్ అండ్ హిస్ లైఫ్. సో ఆ మొండి ధైర్యం మా నాన్నగారికి ఉండింది. సో నేను ఇక్కడికి వచ్చి సినిమాలో సెలెక్ట్ అయిన విషయం కూడా మా నాన్నగారికి తెలియదు. అది ఆ రకంగా జరిగిపోయింది అనమాట. ఏ రోజైతే నేను హైదరాబాద్ వచ్చానో అదే రోజు మా పేరెంట్స్ యుఎస్ స్టాంపింగ్ కోసం, వీసా స్టాంపింగ్ కోసం అని చెప్పి చెన్నై వెళ్ళారనమాట. సో నాకు వాళ్ళు వెళ్ళి ఉదయాన్ని వాళ్ళు బయలుదేరారు, మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది, ఈవినింగ్ 5 o'clock ట్రైన్కి వైజాగ్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్లో ఇటు నేను వచ్చాను హైదరాబాద్. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు రిటర్న్ వచ్చి, ఎందుకంటే ఆ టైంలో సెల్ ఫోన్స్ లేవన్నమాట. సో రిటర్న్ వచ్చి అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం కూడా తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇవ్వడం, 1-2 daysలో రోజు రమ్మండం. నేను ఇలా ఫోన్ చేసి చెప్పేలా హైదరాబాద్ వచ్చాను, ఏదో సినిమా ఆడిషన్ అంట, నేను వచ్చేస్తాను ఒక 4-5 రోజుల్లో అని చెప్పి. బట్ ఆ 4-5 రోజుల్లోనే ఆ సినిమాకి హీరో కింద సెలెక్ట్ అవ్వడం, అదంతా ప్రాసెస్ అంతా ఏదో దేవుడు ఇట్స్ డెస్టినీ, కర్మ ఇవన్నీ అంటారు కదా, ఆ రకంగా జరిగిపోయింది అంతే. సో వాళ్ళు నన్ను ఎప్పుడూ
ఇది ఒక ఇన్సెక్యూర్డ్ ఫీల్డ్, కెరియర్ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది అనేది నాకు ఎప్పుడూ చెప్పలేదు, ఈ రోజుకి చెప్పలేదు అనమాట. సో అదే ధైర్యంతో అంటే యూజువల్గా 17 ఏళ్ళు 16 ఏళ్ళ కుర్రాళ్ళని ఒక కంట్రీ ఏమవుతుందో తెలియని రష్యా, అంటే రష్యా అప్పుడే కరెక్ట్గా ఒక యుఎస్ఎస్ఆర్ నుంచి బ్రేక్ అయ్యి రష్యా అయింది, అక్కడ ఇంకా గొడవలు అవుతా ఉన్నాయి. అలాంటి కంట్రీకి పంపించినప్పుడే ధైర్యంగా పంపించినప్పుడు సినిమా ఫీల్డ్ కూడా అదే ధైర్యంగా యాక్సెప్ట్ చేశారు. అది నాకు మీరు చెప్తే నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ఏజ్లో వెళ్ళారనంటే అంటే ఏంటి ఆ ధైర్యం ఏంటి యాక్చువల్లీ? అంటే మేబీ చిన్నప్పటి నుంచి ఇందాక మీరు చెప్పినట్టు అంత చిన్న ఏజ్లోనే ఫ్యామిలీ నుంచి బయటకు రావడం అనేది అంటే మామూలు విషయం కాదు. అదే ధైర్యం, మొండి ధైర్యం, గుండె ధైర్యం. సో ఆ ధైర్యం సపోర్ట్ మనకి. రైట్. కానీ ఎందుకంటే అంత దూరం ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది మాస్కోవా, మా చుట్టాలు మావయ్య అవుతారనమాట. ఆయన అక్కడి నుంచి చదివి విజయవాడలో ప్రాక్టీస్ చేసేవారు. హీ వాజ్ అ వెరీ గుడ్ జనరల్ సర్జన్ అనమాట. సో ఆయన చెప్పిన ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రకారం అక్కడ స్టడీస్ చాలా బాగుంటాయి, అది నిజంగానే వాళ్ళ స్టడీస్ చాలా ఆర్గనైజ్డ్గా చాలా సిస్టమేటిక్గా ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి ఆయన సజెస్ట్ చేయడంతో నాన్నగా ఇంకో ఆలోచన లేకుండా అక్కడికి పంపించారు. రైట్. అండ్ స్పెషలైజేషన్ చేశారండి? నేను అంటే అక్కడ ఇవ్వడం డిగ్రీ ఎండి అని ఇస్తారు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అని, బట్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు అన్ ఎంబీబీఎస్ డిగ్రీ హియర్ అనమాట. తర్వాత ఇక్కడ మీరు ప్రాక్టీస్ ఎప్పుడు? అదే నేను అనుకోకుండా నేను వచ్చిన రష్యా నుంచి వచ్చిన 1 వీక్ టైంలో షాకర్ మూవీస్లో అప్పట్లో ఒక సెన్సేషనల్ టీమ్, తేజ గారు బ్యాక్డ్ సెన్సేషనల్ టీమ్ అనమాట. అప్పుడు ఆర్పి పట్నాయక్ గారు కానీ, తేజ గారు కానీ, కులశేఖర్ రైటర్ కానీ, అలాగే కెమెరా సైడ్స్ నుంచి రసూల్ గారు, వీళ్ళందరూ ఒక మంచి సెన్సేషనల్ టీమ్ అనమాట. ఆ టీమ్ బ్యాక్డ్ ప్రాజెక్ట్గా శుభవేళ అని చెప్పి ఉషాకేర్ మూవీస్లో వచ్చింది. ఆ ప్రాజెక్ట్ రావడం ఇంకా అనుకోకుండా ఇటు వచ్చేసాను. కులశేఖర్ గారిని అప్పుడు కలిసారు అయితే మీరు? అప్పట్లో చాలా ఎనిగ్మాటిక్గా ఉండేవారండి. అసలు ఆయన విద్వత్తు చూసి ఆశ్చర్యపోయేవాడు, బాబు ఇంత డెప్త్లో ఒక పాటను రాయగలుగుతారా అనిపించేది. కానీ తెలుసా మీకు తర్వాత ఆయన పాపం కాలం చేశారని? అవును. అంటే నన్ను యాక్చువల్లీ నాకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో నేను షూటింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ 10 days అయితే ఇది అసలు ఆ ప్రపంచమే అర్థమయ్యేది కాదు. ఈ లైట్ ఎందుకు ఇంత పెద్దది పెడతారు, ఈ కెమెరా ఏంటి, ఈ కెమెరాతోటి మనం మాట్లాడడం ఏంటి అనేది అసలు జీరో నాలెడ్జ్ అనమాట. అలాంటప్పుడు కులశేఖర్ గారు వచ్చి చాలా మోటివేట్ చేసేవారు, చాలా మోటివేట్ చేసి రవి ఇది అది అలా చేయాలి ఇలా చేయాలి అని అంత ఇదిగా ఉండేది అనమాట. నేను చేసిన సినిమా వచ్చిన ఒక 10 years తర్వాత ఇది జరగడం మొదలైంది. ఆయన ఇలాగా మెంటల్లీ ఏదో డిస్టర్బ్ అయ్యారంట ఇది అని. డెస్టినీ. లాంగ్ బ్యాకే తేజ గారితో మీకు అసోసియేషన్ ఉంది. అప్పట్లో కూడా ఆయన ఇలాగే ఉండేవారండి? ఇంతే ముక్కసూటిగా ఉండేవారా? ఇంతకంటే ఎక్కువ ఉండేవారే అనుకుంటున్నాను నేనైతే. మరి ఇప్పుడు అంటే నేను ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక 1 month బ్యాక్ కలిశాను, బట్ ఇప్పుడు ఇంకా చాలా సోబర్గా ఉన్నారు అనిపించింది. అప్పుడైతే ఇంకా అసలు ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఆయన నుంచి చాలా నేర్చుకోవడానికి, ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయన దగ్గర ఉండడం వల్ల ఒక డిసిప్లిన్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ తాలూకా వాల్యూ ఏంటి, అంటే ఒక ప్రాజెక్ట్ని ఆధారపడి ఇన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి. సో మనం ఇచ్చే షార్ట్ తాలూకా వాల్యూ ఏంటి, అవన్నీ కూడా ఆయన దగ్గర ఉండడం వల్ల నేర్చుకునే అవకాశం దొరికింది. అది కాకుండా మెయిన్ ప్రాక్టికల్గా ఎంత ప్రాక్టికల్గా ఉండాలి, ఎమోషనల్గా ఎంత ఎమోషనల్గా ఉండాలి అనేది ఆయనకి చాలా పర్ఫెక్ట్గా తెలుసు. అంటే ఆయనతో ఎప్పుడు మాట్లాడినా ఈయన మాట్లాడేది అంతే కరెక్టే కదా అని అనిపించేట్టే మాట్లాడతారు. అవును, కాకపోతే అంత కట్గా మాట్లాడతారు. సో ఆ కట్గా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వదు అనమాట. ఆయన అర్థం చేసుకున్న వాళ్ళే ఆ కట్లో ఎంత సెన్స్ అనేది అర్థం అవుతుంది. అవును, ఫాలో అవ్వాలి ఆయన్ని. ఫాలో అయితే అర్థం అవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు మొన్న చేసిన మూవీ మొత్తం షూటింగ్ అంతా ఎక్కడైంది సార్? అది విద్రోహి అని చెప్పి ఈ సినిమా అలాగే చాలా పాపం ప్యాషనేట్గా చేసిన డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఇక్కడ మొత్తం షూటింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్లోనే చేసామండి. కొంత అంటే నేను లేని పార్ట్స్ మాత్రం భద్రాచలం అటు సైడ్ ఒరిస్సా దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఏదో ఉంది, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆ సాంగ్ ఒకటి షూట్ చేశారు. కానీ బట్ నేను చేసినంత హైదరాబాదే. ఇది బేసికలీ ఒక రేప్స్, ఏవైతే సీరియల్ రేప్స్ జరుగుతున్నాయో ఆ మిస్టరీ మీద తీసిన కథ అనమాట. చాలా ప్యాషనేట్గా నేను యాక్చువల్గా బిలీవ్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్టర్, డెఫినెట్లీ ప్రొడక్షన్ కాస్ట్ అంటే బడ్జెట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బట్ ఆయన నన్ను నమ్మి వచ్చారు కాబట్టి ఆ ప్లస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కథ కూడా రొటీన్ అని అనకూడదు కానీ బట్ రేప్ అనేది ఆల్రెడీ స్క్రీన్ మీద చూసి ఉన్నారు ఈ కైండ్ ఆఫ్ మిస్టరీ స్టోరీస్ని. సో అయినప్పటికీ ఆయన ఎంతో ప్యాషనేట్గా ఉన్నారని చెప్పి నాకు ఈ ప్రాజెక్ట్ చేయడం అయింది. ట్రూ. ఇంకొక మూవీ టక్కన గుర్తొచ్చే మూవీ ఏంటి అని అంటే, మిమ్మల్ని చూసిన వెంటనే అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చాలా ఫాస్ట్ గా ఇది పట్టుకుని అది పట్టుకుని ఇది పట్టుకుని మొత్తం ఫింగర్ ప్రింట్స్ తీద్దామనే దాంట్లో ఒక మిస్టేక్ చేసేస్తారు. అక్కడ మీద ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అండి, అంతే. ఇట్స్ ఇంపాక్ట్
సో మచ్ యాక్చువల్లీ. అవునా? అంటే మొత్తం సీన్ అర్థమైపోతుంది. దాని యాక్చువల్లీ ఏమైందంటే ఆ సీన్ షూట్ చేస్తున్నాం అండి, అది అతడు హౌస్ అని చెప్పి, ఇప్పుడు ఏదైతే గచ్చిబౌలి యూనో ప్రైమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో అక్కడ ఉండేది అతడు సెట్, హౌస్ సెట్. సో ఆ షూట్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు మానిటర్స్ ఇంకా రాలేదు, మానిటర్స్ ఉండేవేమో కానీ పెద్ద వాడేవారు కాదు. తర్వాత సీతయ్య అని చెప్పి వైవిఎస్ చౌదరి గారితో చేసినప్పుడు ఆయన మానిటర్ ఉండేది కానీ పెట్టేవారు కాదు. సో అలాగే ఘర్షణ షూటింగ్ చేసేటప్పుడు ఘర్షణ అతడు ప్యారలల్గా జరిగాయి. సో మానిటర్లో నన్ను నేను చూసుకోవడం అనేది ఫస్ట్ టైం. ఆ షాట్కే మేము చేస్తూ ఉన్నాము. సో ఆయన ఎప్పుడైతే కార్డ్ ఇచ్చేసిన తర్వాత ఆయన రిలీజ్ అవుతారు తప్పు జరిగిపోయింది అని. వెంటనే దానికి నేను ఎంత పని చేశారు సార్, ఎంత కష్టపడి దీనికోసం వస్తే మీరు అదటా ఇచ్చారు అనే ఒక ఎక్స్ప్రెషన్ ఆ సెన్స్ కన్వే అవ్వాలి. దానికోసం నేను ట్రై చేస్తూ ఉన్నాను కానీ ఐ కుడెంట్ గెట్ ఇట్. 5 టేక్లు 6 టేక్లు అయింది. అప్పుడు త్రివిక్రమ్ గారు పిలిచారు, రవి ఒకసారి ఇలారా అని చెప్పి పిలిచి, చూడు నువ్వు ఏం చేస్తున్నావో చూడు అని. అది నేనంటే కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాను అనమాట. కొంచెం వేస్తుంటే అంత అవసరం లేదు రవి, జస్ట్ అలా చూసి నీ లోపల నువ్వు రన్ చేసుకో ఆ థాట్ని, అదే వస్తుంది అన్నారు. సో నెక్స్ట్ 6th టేక్ అప్పుడు ఏదో డైరెక్టర్ గారు ఇచ్చిన గైడెన్స్. ఈయన మిస్టేక్ చేసిన దానికన్నా మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ. అంటే టక్కున చూడండి, ఇన్నాళ్ళు అయినా కూడా ఆ సీన్ నాకు అలా కళ్ళ ముందు ఉండిపోయింది. మాస్టర్ పీస్ అతడు అనేది, మాస్టర్ పీస్. నిజం. ఇవన్నీ ఒక ఎత్తు, మనకు అవకాశం రావడం అనేది ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం. బట్ ఇన్నాళ్లుగా మీరు ఎక్కడా కూడా మీ శానిటీని అలా కాపాడుకుంటూ వచ్చారు. టు బి ఫ్రాంక్, మిమ్మల్ని చూసిన వెంటనే డాక్టర్ని చాలా మందికి తెలియకపోయినా మీరు చేసిన క్యారెక్టర్స్లో మిమ్మల్ని చూసుకుంటారు వాళ్ళు. చూసుకుని సచ్ ఏ రెస్పెక్టబుల్ పర్సన్గా మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఎంత గొప్ప విషయాలు ఉన్నాయని నాకే తెలియదండి. నాకు చాలా బాగుంది, చెప్పండి. నిజమేనండి. అంటే మీరు ఎన్ని చెప్తుంటే అరే అవునా ఇన్నున్నాయా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అంటే మాకుండే సెన్స్ ఏంటి అంటే ఇంకా ఏదో అచీవ్ చేయగాలి అంటే, మనం ఇంకా ఏదైనా మంచి క్యారెక్టర్స్ చేసి ఉండాలి. మనం చేసిన ఇంతే కదా, ఇంత రెస్పాన్స్ ఎలా వస్తుంది అనే చిన్న డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు కంటిన్యూ చేయండి. శతమానం భవతి, యా. కానీ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ అండి. అది ఆ సినిమా గొప్పతనమే. లైఫ్లో నేను చాలా తక్కువ విషయాలు ప్లాన్ చేసుకున్నానండి, అన్నీ జరిగినాయి. ఇది శతమానం భవతి కూడా ఏమైంది అంటే, నేను గుంటూరులో ఉన్నా. సడన్గా మేనేజర్ గారు ఫోన్ చేసి, రవి గారు క్యారెక్టర్ ఏదో అనుకున్నారండి, మీరు షూటింగ్ తణుకులో ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు అంటే, నేను గుంటూరులో ఉన్నాను. టైం అప్పుడు 7:30 అయింది. 7:30 అయితే క్యారెక్టర్ ఏంటండి అంటే, వెంటనే ఎవరు అసోసియేట్ డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ మీరు ఇలాగా అమెరికాలో చదువుకుని ఉంటారు, కాకపోతే ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటూ ఉంటారు, హీరో వచ్చి మీకు ఇది చేస్తారు. ఓహో, ఈ ఒక్క సీన్ కోసం నేను గుంటూరు నుంచి ఇప్పుడు రాత్రి కారు వేసుకొని రావాలా, లేదులే వదిలేండి అని చెప్పేసి పెట్టేస్తే దిల్ రాజు గారు ఫోన్ చేసి రవి నేను రాజుని మాట్లాడుతున్నా, ఇది యాక్చువల్లీ ఏంటి అంటే అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టారు. ఒక 2 minutes అయిన వెంటనే, సార్ మీరు ముందు ఫోన్ పెట్టండి, నేను ఇప్పుడు బయలుదేరితే తణుకుని చేరాలి అంటే 11 అవుతుంది, ప్లస్ రేపు పొద్దున్నే షూటింగ్ అంటున్నారు, కొంచెం ఫ్రెష్గా కనపడాలి, నేను బయలుదేరిపోతున్నానండి అని చెప్పి బయలుదేరాను అనమాట. సో అంటే అనుకోకుండా జరిగిన ఒక్క సీన్, ఆ షూట్ ఎంత ఇంపాక్ట్ అంటే, ఈరోజు ఎవరన్నా దాని మీద మీమ్స్ కూడా వచ్చినాయి, చాలా మీమ్స్ వచ్చినాయి అనమాట. ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇంగ్లీష్ అంటే అర్థం అవుతుంది కదా అని. ఒక్కసారి అలా జరుగుతూ ఉంటాయి, కర్మ, డెస్టినీ. ఇందాక మాట అన్నారు, చాలా తక్కువ విషయాలు ప్లాన్ చేసుకున్నాను అని. అంటే మీరు ప్లాన్ చేసుకున్నట్టే లైఫ్ జరిగిందా అని అంటే అండి, వాట్ డు యు సే? ఆన్సర్ ఈజ్ అసలు నేను ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం ప్రాబబ్లీ లేట్గా తెలుసుకున్నాను. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్టికింగ్ టు యువర్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ డిసిప్లిన్, డెడికేషన్ కమ్స్. సో ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ ప్లాన్ అనేది లేకపోతే ఎటు వెళ్తున్నాం అనేది మనకు తెలియదు. సో నన్ను ఒకవేళ మీరు అడిగితే, మరి ప్లాన్ లేకుండా ఇన్ని ఇయర్స్ ఎలా సస్టైన్ అయ్యారు అంటే, గో విత్ ద ఫ్లో అనుకుంటున్నాను. గో విత్ ద ఫ్లో కన్నా నేనేంటి అంటే అండి, ఫస్ట్ సినిమా హీరో కింద చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే, ఇండస్ట్రీలో ఉండాలి. ఏదో వచ్చాము ఇక్కడ ఫెయిల్ అయిపోయి ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోకూడదు అనే ఒక ఎర్లీ 20s ఉండే మొండి పట్టుదలతో ఏంటి అంటే, ఇంకా ఈ క్రాఫ్ట్ అంటే ఏంటి అనేది నేర్చుకోవడం మొదలుపెట్టా. నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్నామో, ఏ వర్క్ వస్తే గో విత్ ద ఫ్లో అన్నట్టు, మీరు అన్నట్టు గో విత్ ద ఫ్లోలో వెళ్ళానమాట. నా అదృష్టం ఏంటి అంటే, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఒక సీను వైట్ల గారు కానీ, ఒక క్రిష్ కానీ, ఒక రవిబాబు గారు, అలాగే మా పరశురామ్, ఇలా కొంతమంది డైరెక్టర్స్ అలా నన్ను సపోర్ట్ చేయడంతో యూనో ఐ హ్యాడ్ స్మూత్ కెరియర్ అని నేను అనుకుంటున్నాను. ట్రూ అబ్సల్యూట్లీ. మేడం కూడా డాక్టర్ అని విన్నానండి. తను పీడియాట్రిషియన్ అని. ఓకే మేడం ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ. అడిగారు మిమ్మల్ని ఎప్పుడన్నా, ఎంబీబీఎస్ చదివి ఎందుకు సీట్ వేస్ట్ చేశారు?
వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలాగైనా పీజీ జాయిన్ అయిపోతే పీజీలో అట్లా మెడికల్ కెరియర్ కంటిన్యూ అయిపోతుంది అని అనుకున్నారు. మీరు ఇక్కడే స్టిక్ అనే ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ అలా అని చెప్పి కంప్లైంట్స్ కూడా లేవని నేను అనుకుంటున్నా. కానీ మీ పేరు మీ ఒరిజినల్ పేరు రవి అని విన్నాను. రవి పేరు మార్చడానికి ఒక 2 years తీసుకున్నారంట కదా? అవునండి, 2 years 2 years తీసుకోవడం ప్లస్ ఒక అట్లీస్ట్ ఒక 6 to 8 years కెరియర్ స్లో అయిపోవడానికి కారణం కూడా నా పేరే. ఎందుకంటే అది న్యూమరాలజీ నమ్ముతారా సీరియస్లీ? అలాంటి పరిస్థితుల్లో సైకలాజికల్గా వీక్ ఉన్నప్పుడే నిజం నిజం మన చేతుల్లో లేని సిచ్యువేషన్స్ కొన్ని చూసినప్పుడు కొన్ని నమ్మకాలు కలుగుతాయి డెఫినెట్గా, అన్డౌటెడ్లీ. అంటే మైండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. సైకలాజికల్గా కొన్నిసార్లు ఏంటి అంటే ఆ సిచ్యువేషన్లో వచ్చాము, సినిమాలు రావట్లేదు, సినిమాల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఎవరో సజెస్ట్ చేస్తారు, ఏమో ఇది ఒక రాయి వేసి చూద్దాం అన్నట్టు ఉంటుంది కదా. సో అలా జరిగింది అనమాట. కానీ కొన్ని మూవీస్కి మీరు డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారని ఎట్లా ఉందండి, నిజమా? డైరెక్ట్ చేయలేదు. ఐ మీన్ లాస్ట్ ఒక 1.5 year నుంచి ఒక కంపెనీ తోటి ట్రావెల్ అవుతూ ఉన్నాను. వాళ్ళతోటి ట్రావెల్ ప్రాసెస్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, 210 అని చెప్పి, డిడి మూవీస్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో అది టెలికాస్ట్ అయింది. ఓకే. సో అది చేస్తూ అప్పుడు డైరెక్షన్ చేద్దాము అనే ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. కాకపోతే దాని తర్వాత మా ఫ్రెండ్స్ సర్కిల్లో డైరెక్టర్స్ని చూస్తుంటే వాళ్ళు పడుతున్న అవస్థ, వాళ్ళు పడుతున్న కష్టం అసలు, అంటే సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకో సినిమా తీయాలి అంటే 3-4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 3-4 సంవత్సరాలు అదే గ్రిట్ తోటి ఎస్ మన కథను నమ్ముకుని అంత పట్టుదలగా ఉండాలి అంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. కమింగ్ డేస్లో మూవీస్తో పాటు డైరెక్ట్ అప్పుడు ఒక చిన్న కోరిక పుట్టినా రేపు డెవలప్ అవ్వదని మనం చెప్పాలి. డెఫినెట్ అంటే ఇప్పటికీ నాకు డైరెక్షన్ చేయకూడదు అంటే ఇప్పుడు మా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ క్రియేటివ్ సైడ్ అనేది ఉంటుంది. అటు కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఫైటర్స్ అవ్వచ్చు, డాన్సర్స్ అవ్వచ్చు, అందరికీ ఐ మీన్ ఆ క్రియేటివ్ యాంగిల్ అనేది లేకపోతే మన ఫీల్డ్లో ఉండలేరు. సో అలాగే నేను ఎప్పుడైతే నాకు ఈ డైరెక్షన్ ఆస్పెక్ట్ అనేది మైండ్లోకి వచ్చిన తర్వాత నేను వెతుకుతుంటే అంటే కనపడుతుంటే ప్రతి డిపార్ట్మెంట్లోని ఎవరో ఒకళ్ళు నేను డైరెక్ట్ చేయాలి అనే ఒక కోరికతో ఉన్నారు. సో ఆ రకంగా ఇంకా ఉంది ఆ కోరిక అనేది. బట్ మనం చెప్పాలి అనుకునే పాయింట్ చాలా బలంగా ఉండాలి ఫస్ట్. ఆ బలంగా ఉన్న పాయింట్ని అవతల మనం ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసుకుని ముందుకి తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ స్ట్రాంగ్ పాయింట్ వేర్ అది జనానికి చెప్పాలి అనిపించే పాయింట్ అనమాట. 4-5 స్క్రిప్ట్లు రాసుకున్నాను, బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ షుడ్ బి మై డెబ్యూ అనుకునేది. డైరెక్షన్ అంటే మన సొంత ఇల్లు, ఇంట్లో మనవాడు పెళ్ళి అన్నట్టే. భోజనాల దగ్గర నుంచి కంప్లైంట్స్ ఉంటాయి. అదే అంటారా, వీళ్ళు వచ్చారా, వీళ్ళు వెళ్ళారా, వాళ్ళు అందరూ కరెక్ట్గా వాళ్ళు పాప సంతోషపెట్టి పంపించామా, అందరికి అన్ని రీచ్ అయ్యాయా, ఫైనల్ గా అది కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక వెలితి కనపడుతూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వస్తారు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అని. అంటే దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము విద్రోహి అని సినిమా చూసాం. అది మొన్న ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ లో షో చూసినప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా, అసలు ఎక్కడా కంప్లైంట్ లేదు. యూజువల్గా ఏంటి అంటే ఒక సినిమా బాగాలేదు అంటే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ చాలా గ్రిప్పింగ్గా లాస్ట్ వరకు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే పాయింట్ని చాలా గ్రిప్పింగ్గా చెప్పారు డైరెక్టర్. అయినప్పటికీ ఒక చిన్న సినిమా జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు థియేటర్కి వచ్చేటట్టు చేయాలి అంటే చాలా కష్టంగా ఉందండి, హెర్క్యూలియన్ టాస్క్ అయిపోయింది. చాలా ఇది ఓటీటీలో వచ్చేస్తుంది చూద్దాంలే అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నారు. కర్మ సిద్ధాంతం అని అన్నారు కాబట్టి నాకు ఒకటి వచ్చింది. నిజంగా మీకు అంత భక్తి లేదు అని అంటే ఒక భగవంతుడి మీద నమ్మకం ఇలాంటిది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా అని అంటే అండి? అంటే నిజంగా చెప్పాలంటే ఈ బిజీ లైఫ్ అనకూడదు కానీ ఈ బిజీ కన్ఫ్యూజ్డ్ జీవితాల్లో హడావిడి అయిపోయింది. పొద్దున్న లేసేటప్పటికి అసలు ఎటు వెళ్తున్నాము, ఏం వెళ్తున్నాము అనేది అర్థం లేకుండా ఇటు అటు ఒక పెద్ద కన్ఫ్యూజన్లో బతికేస్తున్నాం అనమాట. అందులో ఒక్క రోజుకి ఒక 5-10 minutes ఆ ప్రశాంతంగా ఆ దేవుడిని తలుచుకుని అక్కడ కూర్చుంటే కొంత పీస్ వస్తుంది అనేది నమ్ముతాను. అలా అని చెప్పి కంప్లీట్గా పొద్దున్నే లేచి మంత్రాలు చదివేసి అంత ఆర్థోడాక్స్గా కదే కాదు. రైట్, సపోర్ట్, అంత మెంటల్ సపోర్ట్. అండర్స్టాండ్. వెంకటేష్ బాబు గారితో మీరు ఘర్షణ మూవీ చేశారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు టీవీలో వస్తూ ఉంటుంది కదా, వచ్చినప్పుడు చూసినప్పుడు అబ్బా ఈయనకి ఇలా ఇది కూడా ఉందా, అసలు ఈయన చూస్తే ఎంత సాఫ్ట్గా ఉంటారు, ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది పడింది అని అనిపిస్తూ ఉంటుంది. కూడా చేశానండి యాక్చువల్లీ. సీతయ్యలో రేప్ చేస్తాను అనమాట. సీతయ్యలో రేప్ చేస్తాను. ఆ సినిమా చేసిన తర్వాత నాకు ఇంకొక సినిమాలో రేప్ చేసే క్యారెక్టర్ వచ్చింది.
అయితే అది ఇంకొక 2-3 రోజులు షూటింగ్ ఉండగా నాకు తెలిసిందనమాట ఇలా రేప్ చేసే సీన్ ఉంది అని చెప్పి. వెంటనే వెళ్ళి డైరెక్టర్ గారు అయితే, సార్ నేను రేప్ అయ్యి చేయనండి అలాగా అంటే అలాగెలా అవుతుంది, ఎల్లుండి షూటింగ్ పెట్టుకుని ఇవాళ చేయనట్టు ఎలాగా, ఇప్పుడు ఆప్షన్ మాకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఆయన కొంచెం సీరియస్ అయ్యారు. అది నా అంటే అప్పుడు ఎర్లీ డేస్లో అంటే నా సైడ్ నుంచి నేను ముందుకు అనుకుని ఉన్నట్టయితే కరెక్ట్గా ఉండేదేమో. ఎల్లుండి షూటింగ్ ఉంది నేను వెళ్ళి చెప్పేటప్పటికి ఆయన షాక్ అయ్యి అలా ఎలా అవుతుంది, క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత చేయాలి కదా ఇది అది అంటే, లేదు సార్ నా సినిమాలు అట్లీస్ట్ మా పేరెంట్స్ అన్నా చూడాలి అని అనుకుంటాను. సో నేను సీతయ్యలో ఇలా చేయగానే కొంచెం మా అమ్మ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. సో అందుకని నేను చేయలేనండి అంటే, సో మొత్తానికి ఆయన యాక్సెప్ట్ చేయడం, ఆ సినిమా చేయలేదన్నమాట. అవునా? మదర్ సెంటిమెంట్ పనికి వచ్చింది అక్కడ. కానీ ఒకసారి మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో అమ్మో నాన్నో మేడమో లేకపోతే ఇంకెవరున్నాయి ఫ్రెండ్స్ దాని గురించి డిస్కస్ చేస్తారండి? అరే అయ్యా చెప్తా ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే అమ్మ నాన్న అంటే వాళ్ళకి మేము పిల్లలే ప్రపంచం కదండి ఎవరికైనా. సో వాళ్ళకి ఆ చిన్నది చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏ చిన్నది చూసినా సరే చిన్న చేయకమ్మా ఇంకా పెద్ద అయినా చూసుకుని చేసుకో అన్నట్టుగా చెప్తూ ఉంటారు. వైఫ్ తోటి అంటే ప్రొఫెషనల్గా ఎక్కువ పెద్ద డిస్కస్ చేయం, ఇది చేయండి అది చేయండి అనే సజెషన్స్ ఎప్పుడు వెరీ ఎన్కరేజింగ్ సపోర్టివ్. సో తనతోటి ఇలాంటి చేయి అనేది కూడా అసలు తనకి ఎంత ఇది అంటే తన వర్క్లో తను బిజీగా ఉండి నేను ఏ సినిమా చేస్తున్నాను అన్నది కూడా తనకు తెలియదు. బయట వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేసి ఓహో మీరు ఈ సినిమా చేస్తున్నారంట కదా మీ ఫ్రెండ్ ఇందాక ఏదో సందర్భంలో జరిగింది అన్నట్టుగా తనకి వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది అనమాట. ఇంటి వరకు క్యారెక్టర్ డిస్కషన్స్ పెద్దగా ఉండవు. జరగవు. ఓహో మీరేదో షూటింగ్ అనకండి, మీరు సార్ అంటే నాకు ఏదో చాలా ఇబ్బందిగా ఉంది. అలవాట్లో పొరపాటు అండి. గెస్ట్ అలా పిలిచి డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అనుకుంటా. మూవీ షూట్ లో ఉన్నప్పుడు మీ నాన్నగారికి ఏదో చాలా సీరియస్ హెల్త్ కండిషన్. మదర్కి అమ్మకా? వలయం అనే సినిమా షూట్ చేసినప్పుడు అప్పుడు మదర్కి చిన్న స్ట్రోక్ వచ్చింది అనమాట. ఏదైనా చిన్న ఎంబోలీ అంటాం మనం, అది ఏదైనా వెళ్ళి ఒకసారి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు కొంత అంత ఏరియా బ్రెయిన్లో అదంతా నంబ్ అవుతుంది అనమాట. ఇది వెంటనే రిలీజ్ అయిపోతే బ్లడ్ ఫ్లో నార్మల్ అయినప్పటికీ కొంత ఒక 2-3 days నంబ్ అయ్యి కొంచెం మెమరీ లాస్ అయ్యి మాట సరిగ్గా రాకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో కొంచెం ఆ షూట్ అప్పుడు అది అమ్మకి రావడంతో కొంచెం బాగా టెన్షన్ పడ్డాం అనమాట. లక్కీగా అప్పుడు వెంటనే ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ డాక్టర్స్ని కన్సల్ట్ చేయడంతో ఒక 1 weekలో నార్మల్ అయిపోయారు. ఫైన్. అయితే అంటే మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఆయన డాక్టర్ చదివిన చదువు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉపయోగపడుతుంది. అందుకని నేను అడగట్లేదు, ఆయన నేను మాటిచ్చా అక్కడ అడిగిన మళ్ళీ నేను రిపీట్ చేయనండి, మిమ్మల్ని మీకు బోర్ ఉండదు ఖచ్చితంగా అని చెప్పని, అందుకని నేను రిపీట్ చేయట్లేదు. నేను ఇంటర్వ్యూస్లో కూడా అంత ఎక్కువ డిస్కస్ చేయడానికి ఏముంటుంది, డిస్కస్ చేస్తే పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేయాలి. అండ్ యూజువల్గా ఇప్పుడు ఏమైపోయింది అంటే ఏదో సెన్సేషనలైజ్ చేసేయడానికి ఏదో అది ఎంతవరకు కెరియర్ని బిల్డ్ చేస్తుంది అనేది ఈ యాంకర్స్ కూడా ఆలోచించట్లేదు అనమాట. యాంకర్స్ ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం కన్సిస్టెంట్గా క్వాలిటీ వర్క్ ఏం చేస్తున్నాము. ఒక ఇంటర్వ్యూ తోటి ఏదో సెన్సేషనల్ అయిపోయినంత మాత్రాన్ని మన కెరియర్ సస్టైన్ అవ్వదు అనేది ఒకటి రియలైజేషన్ వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి వాళ్ళు ఎలా తీసుకుంటారో మళ్ళీ నన్ను ఏ రకంగా ఫోకస్ చేసి లేదు అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈవెన్ మాకు జర్నలిస్ట్ అసోసియేషన్లో కూడా మాకేమన్నా డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి రాంగ్ థంబ్నెయిల్స్ దయించి పెట్టద్దు, సెన్సేషన్ కోసం పరుగులు పెట్టకండి అని మేము కూడా యాజమాన్యాల వాళ్ళని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వెంకటేష్ బాబు గారు యాక్చువల్లీ రమణ మహర్షిని చాలా బాగా ఫాలో అవుతారు, ఆయనకి చాలా భక్తి ఉంది, వెరీ డివోషనల్గా ఉంటారని విన్నాము. మీరు ఆయనతో కలిసి వర్క్ చేశారు క్లోజ్గా, ఎప్పుడన్నా మీకు అది షేర్ చేసుకునే అవకాశం దొరికిందా? చిన్న షూటింగ్ ఆల్మోస్ట్ 8 months అండి, త్రూ అవుట్ కదా. సో 8 months వాజ్ ఎ వండర్ఫుల్ ట్రావెల్ అనమాట. ఘర్షణ నుంచి ఏం నేర్చుకున్నామంటే ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవారు మెడిటేషన్ అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి. సో నేను ఒకరోజు శ్రీలంకలో మేము అవుట్ హౌస్ ఉంటుంది కదా, ఆయన ఎపిసోడ్ ఏదైతే జరుగుతుందో ఆ అవుట్ హౌస్లో షూట్ చేసినప్పుడు అక్కడ ఏవో యూజువల్గా ఈ ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ డిఫరెంట్ బుక్స్ పెడతా ఉంటారు అనమాట. సో అందులో ఏదో బుద్ధా గురించి నాకు ఏదో బుక్ దొరికింది. సరే ఖాళీగా ఉన్నాం కదా కూర్చొని చదువుతున్నాం, వచ్చి చూసి ఈ బుక్ ఎక్కడ దొరికింది నీకు, ఇన్ని రోజులు నేను షూటింగ్ చేస్తున్నాను నాకు కనపడలేదు, సరే నువ్వు చూసిన తర్వాత నాకు కూడా ఇవ్వు అని చెప్పేసి అన్నారు మేడం. సో చాలా డిస్కషన్స్ జరిగాయి మెడిటేషన్ గురించి కానీ లేకపోతే స్పిరిచువాలిటీ గురించి కానీ. అప్పటి నుంచి దిస్ వాజ్ ఇన్ 2004. అదే అంటున్నాను, ఆల్మోస్ట్ 20 years.
కాలం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందండి. అవును. అని మీ వరకు ఇన్నాళ్ళ మీ కెరియర్లో మీరు ఘర్షణ వచ్చే 20 ఏళ్ళు ఏంటంటే ఇన్నాళ్ళ మీ కెరియర్లో మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్లీ? నేను ఇంతకు మించి ఇంకేదైనా చేయాలని మీరు ఫీల్ అవుతూ ఉంటారా? లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ అని అనిపిస్తూ ఉంటుంది? రెండు అండి. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ టిల్ నౌ. అసలు ఏం అచీవ్ చేసా అనేది రెండో మళ్ళీ చెప్తాను. సెకండ్ థింగ్, ఇంకా చేయాలి అనే తపన, దానికి తగ్గ హోంవర్క్ అనేది అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది లేకపోతే అసలు మనకి యూనో లైఫ్కి అది హోప్ అనేది ఉండదు కదా. సో ఆ రకంగా రెండు. అండ్ ఇప్పటి వరకు నువ్వేం అచీవ్ చేసావు అని మీరు అడగాల్సిందే. అయ్యో భలేవారే, అది అడగాల్సిన పని లేదని నా ఉద్దేశం. ప్రజల మనసుల్లో మీరున్నారు అని అంటే యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అండి. నేను క్వశ్చన్ అడగాలి, నేను ఆన్సర్ చెప్పాలి, మీరు క్వశ్చన్ అడగాలి. సో నేను క్వశ్చన్ అడిగేసాను, నా ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు. యాక్చువల్లీ నిజంగానే అండి, ఎంత ఆప్యాయంగా అందరూ పలకరించి ఫోటోలు తీసుకుంటున్నారు అంటే, నా ఫ్రెండ్స్ ఎంతోమంది కొన్ని 100 కోట్లలో ఉన్న బిజినెస్ మెన్ కూడా రే మాకు ఇంత డబ్బు ఉండి కూడా మమ్మల్ని ఫోటో అడిగేవాడు కూడా గుర్తించేవాడు కూడా ఎవరు లేరురా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఎందుకు అంటే ఫోటో తీసుకుంటున్నారు అంటే ఏదో మేము ఏదో సాధించేసాము, మేము ఏదో వేరే ప్లానెట్ నుంచి వచ్చేసాము, చాలా గొప్పవాళ్ళం అని కాదు. కానీ ఇన్ని సీన్స్లో, ఇన్ని డిఫరెంట్ ఎమోషన్స్లో మేము వాళ్ళతో పాటు కలిసిపోతాం అనమాట. సో మమ్మల్ని చూసిన వెంటనే అరే ఈడు మా అన్నయ్య కదా, లేకపోతే ఈడు నా ఫ్రెండ్ కదా అని ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది అని నేను అనుకుంటా. అందుకని ఫోటో తీసుకుంటారు అనేది కూడా నా ఒపీనియన్. ఇందాక మీరు మాట టేకులు తీసుకున్నాను, త్రివిక్రమ్ గారు చెప్పారు ఈ పాయింట్ అని. అంటే జనరల్గా చాలా మంది చెప్తుంటారు అద్దంలో నువ్వు యాక్ట్ చేసి చూసుకొని అంటారు, కానీ అది ఎలా మనం జడ్జ్ చేస్తాం అసలు? మనకే ఒక అద్దంలో చూసి కొంతవరకు మనని చెక్ చేసుకోవడం వరకు ఓకే, కానీ నిజంగా క్యారెక్టర్ అనేది అద్దంలో చూసి నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవడం అనేది పాసిబులే కాదు, అస్సలు పాసిబుల్ కాదు. ట్రూ. మీరు కూడా సత్యానంద్ గారి స్కూల్ నుంచి వచ్చిన తానులో పీసీ అని విన్నాను. ఆయన చేయి మీద అదే ఎంతమంది హీరోలు, ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో ఆయన చేతి నుంచి. నిజంగా అబ్సల్యూట్లీ. అంటే ఎన్నాళ్ళు ఉంటుంది సార్ యాక్చువల్? మీరు ఎన్నాళ్ళు తీసుకున్నారు? నేను యాక్చువల్గా తీసుకోలేదండి. నేను ఏంటంటే హాలిడేస్ రష్యా నుంచి చదువుకుంటున్నప్పుడు హాలిడేస్లో వచ్చిన ఒక 3 వీక్స్ లాగా, మ్యాక్స్ 4 వీక్స్ అనుకుంటా, ఆ 4 వీక్స్ టైమే స్పెండ్ చేయడం జరిగింది. అది కాకుండా రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ అంది వర్క్షాప్ అక్కడ వైజాగ్లో జరిగిందనమాట. అప్పుడు కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ఆ వర్క్షాప్లో కూడా చేయడం జరిగిందనమాట. సో అందుకనే నాకేంటంటే అనుకోకుండా వచ్చిన అవకాశం హీరో కింద అన్నప్పుడు నాకు ఇంకా ఏంటంటే నేను ఫుల్గా ట్రైన్ అవ్వలేదన్నమాట. ఇది జస్ట్ బేసిక్స్ ఏవో తెలిసింది. ఆ బేసిక్స్ కూడా ఏంటంటే సత్యానంద్ గారి దగ్గర థియేటర్ ఎక్కువ, ఆయన థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి థియేటర్ గురించి ఎక్కువ ఆ బేసిక్స్ అక్కడే జరిగింది. కెమెరా తోటి అనే ఇంటరాక్షన్ ఇంకా అప్పటికి ఇంకా రాలేదన్నమాట. సో ఆ ఫస్ట్ సినిమాకి నేను ఆ ఇబ్బంది ఫీల్ అయ్యాను దానివల్ల. ఎందుకంటే ఆడిషన్స్ జరిగినప్పుడు ఒక సీన్ చేయమంటే ఫ్లోలో చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. సీన్ కూడా ఏంటంటే నాకు బాగా గుర్తు, నువ్వు కెరియర్లో సెటిల్ అవ్వలేదు, మీ నాన్న నిన్ను కెరియర్ అనేది ఇంపార్టెంట్ కాదు, ముందు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, లైఫ్ సెటిల్మెంట్ అంటే దాని అంతటికి అదే జరిగిపోద్ది. అదే సీన్ అనమాట ఆడిషన్లో. ఆ సీన్ సినిమాలో కూడా ఉంటుంది. సో ఆడిషన్కి అదే చెప్తే ఏముంది ఫ్లోలో వచ్చేసాము, ఇది యూజువల్గా ఆ వయసులో జరిగే సన్నివేశమే చేసేసాను అనమాట. బట్ కెమెరా ముందుకు వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడ్డా. తేజ గారు, అప్పుడు డైరెక్టర్ రమణ గారు చెప్పారు, మీరు ఇంటర్వ్యూ లాస్ట్ టైం చూసాను, ఈ ఒక్క సీన్ చేస్తే ప్యాకప్ చెప్దామని ట్రై చేస్తున్నారు, అది మీకు కాలేదని చెప్పాను. ఫైనల్గా ఆ రోజు చేశారు లేదా? ఆ విషయం చెప్పలేదు అందులో. ఆ రోజు అవ్వలేదు. ఆ రోజు యాక్చువల్గా మధ్యాహ్నం 2 o'clock కాల్ షీట్ అనమాట. 2 o'clock కాల్ షీట్ అయితే ఈవినింగ్ 6:30, 7కే ప్యాకప్ చెప్పేశారు. ఓకే. ఎందుకంటే అది అసలు రావట్లేదు నాకు, ఎంత చేసినా. అంటే ఐ వాజ్ జీరో దెన్. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఒక సీన్ పేపర్ ఇవ్వగానే ఆ అండర్స్టాండింగ్ అదంతా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో. ఒకసారి సీన్ అయిపోయిన తర్వాత వెళ్ళి మానిటర్ చూసుకుంటున్నారా ఇప్పుడన్నా? కనీసం డౌట్ వస్తే చూసుకుంటాను. అంతే, ప్రతి షాట్ చూసుకోవాలని ఎప్పుడు అనుకోను. డౌట్ వచ్చింది అంటే ఇది కరెక్ట్గానే పడిందా లేదా ఎక్స్ప్రెషన్ అనేది అనుకున్నప్పుడు వెళ్ళి చూసుకుంటాను. లేదు డైరెక్టర్ లేదండి ఇంకొక టేక్ చేద్దాం అంటే ఇంకొకసారి ఆ టేక్ చూసుకుంటాను అని చెప్పి అది చెక్ చేసుకుంటాను. రైట్. కానీ చాలాసార్లు కెమెరాకి ఫేవర్గా మనం తల ఉంచేస్తున్నామా, అయితే ఈ యాంగిల్లో అసలు మనం బాగున్నామా బాగాలేదా, ఇక్కడ మనం సీరియస్గా ఉంటే ఫేస్ ఈ యాంగిల్ నుంచి ఎలా ఉంది, ఈ పొజిషన్ నుంచి, ఇవి ఏమీ చూడకుండా చేసేసి స్క్రీన్లో చూసుకుని అరే ఇలా కాకుండా ఉంటే బాగుండేది.
అవును. అన్న సందర్భం ఎప్పుడైనా అనిపించింది? కలిసిన తర్వాత చాలా సార్లు అనిపిస్తుంది అండి. చెక్ చేసుకున్నట్టయితే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. సో అది డెఫినెట్గా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అక్కడ హీరో డైరెక్టర్ కూర్చుని ఉన్నప్పుడు మనం వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవచ్చా లేదా అనేది కొంచెం ఉంటుంది. ఇన్హిబిషన్ కదా మనకి, నిజంగా ఏమనుకుంటారో అని ఒక పక్కన. అవును. ట్రూ ట్రూ ట్రూ. ఇప్పుడు రైట్ నౌ పైప్ లైన్ లో ఉన్నవి ఉన్నాయి సార్. ఆల్రెడీ ఒకటి మొన్న రిలీజ్ అయింది. అదొకటి జటాధర అని చెప్పి సుధీర్ బాబు హీరోగా ఆ సినిమా ఒకటి చేశాను. అందులో కూడా మంచి క్యారెక్టర్. సో మంచి ఇమోషనల్ క్యారెక్టర్ అనమాట. సో అదొకటి రిలీజ్కి ఉంది. అది కాకుండా నా పోలీస్ ఎవరైతే నా యూనిఫామ్ ఏదైతే నన్ను కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందో అదే యూనిఫామ్ ఇప్పుడు మరాఠీలో ఒక సినిమా చేస్తున్నానండి. అందులో కూడా త్రూ అవుట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా. సో సినిమాలో ఆల్మోస్ట్ 2 hours ఉంటే 1.5 hours దాకా ఈ క్యారెక్టర్ కూడా విల్ బి దేర్ అనమాట. సో ఆ సినిమా పేరు చాండిక అని చెప్పి మహేష్ మంజ్రేకర్ గారి డాటర్. తను షీఈ్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్. అందులో అదొకటి అయ్యింది జస్ట్ రీసెంట్గా September 30th ఫినిష్ అయింది అనమాట. అది కాకుండా కన్నడలో కూడా ఒక సినిమా అగైన్ పోలీస్ ఆఫీసర్ గారు చేస్తున్నాను. సో ఇక్కడ జనానికి బోర్ కొట్టేసింది అనే ఒక ఏం కొట్టలేదు, ఏమీ బోర్ కొట్టలేదు. నో 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 నో. మిగతా భాషల్లో పోలీస్ ఆఫీసర్ కింద కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా డెఫినెట్గా వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లో ట్రై చేయాలి. అయితే ఒకటి సార్, ఇక్కడ మనం గుర్తించాల్సింది పోలీస్ డ్రెస్ వేసుకున్నారే గానీ అన్ని క్యారెక్టర్స్ ఒకటి కాదు. అవును. అన్ని సీన్లు ఒకటి కాదు. అవును. ఇప్పుడు తల్లి క్యారెక్టర్ ఉందనుకోండి, అదే కన్నీళ్లు, అదే వండడం, అదే కూతురి గోల, అదే అల్లుడు గోల, ఇవే గోల. అవును. కానీ మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ సీన్స్ లో డిఫరెంట్ గా మీరు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసుకోగలిగేంత అవకాశం దొరికిన క్యారెక్టర్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంత క్యారెక్టర్ అయినా సరే అది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అవును. అండ్ మీరు చాలా లాంగ్వేజ్ చేశారని నాకు అంటే ఇన్ఫర్మేషన్ నా రీసెర్చ్లో అయితే అర్థమైంది. ఆ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకున్నారా సార్? తమిళ్. ఇక్కడ నేను ఫస్ట్ తమిళ్లో వచ్చిన అవకాశం ఏంటి అంటే మేము గమ్యం చేసాము. గమ్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా తమిళ్లో రీమేక్ చేశారు. ఇప్పుడు ఆ తమిళ భాష చాలా ఇబ్బంది పడ్డా, చిన్న డైలాగ్ కూడా చెప్పలేకపోతున్నాం అని. సో అప్పుడు స్లోగా స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఓకే. వెంటనే వేదం సినిమా మళ్ళీ తమిళ్లో రీమేక్ చేశారు. తమిళ్లో రీమేక్ చేసినప్పుడు అప్పటికి కొంత వచ్చింది కానీ అప్పటికి స్ట్రగుల్ అయ్యాను. ఇంకా ఒక 3 months కూర్చోగానే ఆ లాంగ్వేజ్ అనేది అర్థమైపోయింది. అండ్ నేను రష్యా వెళ్ళినప్పుడు మేము రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే అంటే ఒక వయసు వచ్చిన తర్వాత లాంగ్వేజ్ అనేది ఎలా నేర్చుకోవాలి అనే సైన్స్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. బేసికలీ ఆ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఎలా మారుతూ ఉంటాయి అంటే అతను వచ్చాడు, తను వచ్చింది, బేసిక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. స్త్రీలింగం పుల్లింగం కానీ లేకపోతే సింగులారిటీ ప్లూరాలిటీ కానీ ఇవన్నీ ఏంటి అంటే బేసిక్స్ ఆల్రెడీ మనకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు మరాఠీ కూడా నేను ఏదైతే సినిమా చేశానో ఫస్ట్ షెడ్యూల్లో 4 days చేసాం. చాలా కష్టపడ్డాను. తర్వాత నాకు నెక్స్ట్ షెడ్యూల్కి ఒక 25 days గ్యాప్ దొరికింది. ఈ 25 daysలో భాష మొత్తం బాగా గ్రిప్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మరాఠీ 90% దాకా అర్థమైపోతుంది. ఇప్పుడే స్లోగా స్టార్ట్ చేశాను కాబట్టి మాట్లాడగలుగుతాను కానీ అంత ఫ్లూయెన్సీ రాలేదన్నమాట. బట్ మరాఠీ అయితే నేర్చేసుకున్నాను. అదర్ లాంగ్వేజ్ ప్రాంప్టింగ్ తీసుకుంటారా? ఫస్ట్ షెడ్యూల్ మరాఠీ ప్రాంప్టింగ్ తీసుకున్నాను. తర్వాత ప్రాంప్టింగ్ తీసుకుంటే ఒకటి ఆ టైమింగ్ మిస్ అవుతుంది అనే ఒక ఇది డైలాగ్ వస్తుంది తప్ప ఎక్స్ప్రెషన్ రాదేమో అని డౌట్ నాకు. లేదు. అంటే ఇప్పుడు నాకు తెలిసి కేరళలో మొత్తం అందరూ సూపర్ స్టార్స్ తోటి సహా అందరూ ప్రాంప్టింగ్ మీద వెళ్తారు. సో అంటే అది టెక్నిక్ అండి. ఎలా మీరు ఆ టెక్నిక్ని ఎలా నేర్చుకుని దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేసుకుంటాం అనేది మీ ఇండివిజువల్గా వర్క్ చేసుకోవాల్సిందే. కరెక్ట్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే నీకు లాంగ్వేజ్ నీకు సపోర్ట్ చేయదో అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ యువర్ యాక్టర్ ఇన్ యూ డైస్ అనమాట. సో అందుకని చెప్పి ఆ లాంగ్వేజ్ మరాఠీ నేర్చుకుందాము అని చెప్పి బాగా దాని మీద కూర్చొని ఒక 1-2 monthsలో బాగానే మంచి గ్రిప్ వచ్చింది. దానికి ఒక చిన్న టెక్నిక్ కూడా ఉంది. ప్లీజ్. దానికి ఏంటి అంటే ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి అంటే ముందు కొన్ని బేసిక్ వర్డ్స్ నేర్చేసుకొని ఆ లాంగ్వేజ్కి సంబంధించిన టీవీ సీరియల్ చూసారనుకోండి, సీరియల్స్ లో చాలా స్లోగా వెళ్తుంది, చాలా స్లోగా మాట్లాడతారు అనమాట. సో యూజువల్ గా కూతురు, కోడలు, అత్త ఇవే ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా అవే టాపిక్ మీద మాట్లాడుకుంటారు. మన భాషలో చూసింది అక్కడ కూడా చూసాం. సో ఆ టీవీ సీరియల్ మరాఠీ సీరియల్ ఒక 2 సీరియల్స్ పెట్టుకున్నాను. రోజు ఒక 1/2 hour, ఎక్కువ కాదు, ఒక 1/2 hour చూసేవాడిని అనమాట. సో అలా పికప్ అయిపోయి తమిళ్ కూడా సేమ్ అలాగే చేశాను. తమిళ్ కూడా ఒక సీరియల్ చూస్తూ ఉండేవాడిని. తమిళ్ మాట్లాడడం తమిళ్ బాగానే వచ్చింది. చాలా సినిమాలు చేశాను. అవునవును. ఆల్మోస్ట్ అంత పెద్ద హీరోస్ తోటి విజయ్ గారు, అలాగే అజిత్ గారు, శివకార్తికేయన్, అందరితో ఆల్మోస్ట్ పెద్ద హీరోస్ అందరితో కూడా చేశాను.
రజనీకాంత్ గారు చేయలేదు. అరే వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ద డే విల్ కమ్ డెఫినెట్లీ. ఇన్ని మూవీస్ చేసినా మళ్ళీ మీకు ఒక క్యారెక్టర్ కెమెరా రెడీ అయింది టేక్ అని అనగానే ఈ రోజుకి ఆ ప్రిపరేషన్ అలాగే ఉందా? భయం, ఆ ప్రిపరేషన్ కదా, ఆ భయం అలాగే ఉంటుంది. ఆ భయం అలాగే ఉంటుంది. అంటే క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రాక్టీస్ చేయడం వేరు. ఇప్పుడు మనం సెట్ మీదకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉంటారు, స్టార్స్ ఉంటారు. సో ఆ స్టార్స్ ముందు మనం తప్పు చేయకూడదు అనే ఒక చిన్న ప్రెషర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రిపేర్డ్నెస్ కానీ ఆ హోంవర్క్ కానీ కంపల్సరీ ఉండాలి అనేది నా నమ్మకం. ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, నాకు క్రికెట్ వచ్చేసింది కదా అని ప్రాక్టీస్ చేయడం మానేస్తే ఎంత కష్టమో, మనకి యాక్టింగ్ వచ్చేసింది కదా ఇంకా ప్రాక్టీస్ చేయవసరం లేదు అనుకుంటే డెఫినెట్గా మనం సెట్ మీదకి వెళ్ళిన తర్వాత తడబడతాం అనేది నేను అనుకుంటాను. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు అంతేనా? ఫస్ట్ పర్సన్ ఎవరి దగ్గర నుంచి? సత్యానంద్ గారి దగ్గర కాదు, మీ ఫ్యామిలీలో. ఓ మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో యాక్చువల్లీ సత్యానంద్ గారి దగ్గర నుంచి వచ్చిన హీరోస్లో వితౌట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఫస్ట్ పర్సన్ నేను. అందుకని ఓహో, అలా మీరు అలా వచ్చారు, నేను ఇలా వచ్చా. కాయిన్కి రెండు వైపులా సరిపోయింది. అయితే సో మీ తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీలో ఇంకెవరన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే రాగలిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఫ్యామిలీ నుంచి వచ్చింది నేనే అండి. బట్ మా ముత్తాత గారు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. సో ఎప్పుడో అది 1950s లో. పేరు తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? ఆయన పేరు సూర్యనారాయణ గారు అనమాట. సూర్యనారాయణ ఇస్ రవి. అలా అలాగే యాక్చువల్లీ మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఆయన కూడా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఆయన పేరు. సో మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. బట్ యాక్టింగ్ సైడ్ ఎవరు లేరు అనమాట. యాక్టింగ్ సైడ్ తెర వెనకాతలున్నారు, మీరు తెర ముందుకు వచ్చారు. కరెక్ట్. నాన్నగారు అంటే అప్పుడే బయటికి రావడానికి కారణం అంటే తెలుసుకోవచ్చా? అప్పుడు అంటే అనుకోకుండా మా నాన్నగారు ఇందాక చెప్పినట్టు మా ముత్తాత గారు సూర్యనారాయణ గారు ఆయన చనిపోయారు అనమాట. వాళ్ళ ఇంట్లో మా నాన్నగారు పెరిగారు. సో ఆయన చనిపోవడంతో అంటే సడన్ గా ఏదో అచీవ్ చేయాలి అనే ఒక ఇదితోటో మరి ఏంటో మరి అప్పుడు మాది యాక్చువల్లీ గుడివాడ దగ్గర, గుడివాడ నుంచి వైజాగ్ వచ్చేసి అక్కడ కోర్టులో జాయిన్ అయ్యారు అనమాట. ఎవరో తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా అక్కడ కోర్టులో జాబ్ జాయిన్ అయ్యారు. అంటే నేను ఎందుకు అడిగానంటే రీసెంట్గా ఒక అమ్మాయి నాకు జిమ్లో పరిచయం అయింది. పరిచయం చాలా సీరియస్గా కిక్ బాక్సింగ్ చేస్తుంది. ఆ కిక్ బాక్సింగ్లో అమ్మాయి కసి కనపడుతుంది, ఉండడానికి కరక్కాయలు ఎంతే ఉంది. కానీ అసలు ఆమె పంచ్ కానీ, ఆ మూమెంట్స్ కానీ, లెగ్ మూమెంట్స్ కానీ, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ, ప్రొఫెషనలిజం. పోనీ ఏమన్నా కాంపిటీషన్స్ ఏమైనా చేస్తుందా ఏంటి అని డౌట్ వచ్చి నాకు అమ్మాయిని జస్ట్ ఏం చేస్తూ ఉంటారు ఏంటి అని అడిగితే, అమ్మాయి 16 ఏళ్ళప్పుడు వాళ్ళ ఇంట్లోంచి పారిపోయింది. ఎందుకు పారిపోయిందంటే ఇంకా వాళ్ళ ఊళ్ళో ఖచ్చితంగా ఒక 16 నుంచి 17, 18 లోపల పెళ్లి చేసి పంపించేస్తాడు. ఆ పెళ్ళిని అవాయిడ్ చేయడానికి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది, వెళ్ళిపోతుందని చెప్పే వచ్చేసింది. పారిపోయి ఏం రాలా, వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ బతకడం కోసం జిమ్లో వర్క్ చేసింది. తర్వాత కిక్ బాక్సింగ్ దానికి సంబంధించి మన ఇండియాకి రిప్రజెంట్ చేసింది. తెలుగు అమ్మాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ మీ తర్వాత నెక్స్ట్ వీక్ తందే. అలా అందుకని నేను అడిగాను అలా ఏమన్నా ఉందా ఏంటి అని అనమాట. అది గుర్తొచ్చింది నాకు ఇందాక మీరు చెప్పగానే, అమ్మాయి స్టోరీ గుర్తొచ్చింది. సో ఇలాంటి యంగ్ ఇండియా అని చెప్పి ఇలా రియల్ స్టోరీస్ని జనాల్లోకి తీసుకుపెడితే ఏ ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతారు అన్న ఉద్దేశంతో చేయండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడాలు కానీ, లేకపోతే చిన్న చిన్న విషయాలకే మనుషుల్ని చంపేయడాలు కానీ, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏంటి సొసైటీ ఎంత ఈజ్ ఇట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సోషల్ మీడియా, లేకపోతే ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఇలాంటి మనకి తెలుస్తున్నాయా అనేది తెలియదు. కానీ బట్ ఇవన్నీ వింటుంటే మాత్రం డెఫినెట్లీ ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనేది యూత్కి తెలుస్తూ ఉంటే మంచిది. ఈ ఆధ్యాత్మికంగా మేము చాలా కాన్వర్జేషన్స్ చేసినప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళతో ఇంటర్వ్యూల్ లాగా మాట్లాడుతున్నప్పుడు కలియుగానికి ఉండాల్సిన లక్షణాలని వాళ్ళు కొన్ని చెప్పారండి. అది టెలిఫోన్ ఒకటండి దానికి. కలియుగం దగ్గరకు వచ్చింది, అంతానికి వచ్చింది అనడానికి ఇది ఒకటి చాలా. సో చెప్పినప్పుడు ఇప్పుడు మేము చూస్తున్నాం సొసైటీలో అవన్నీ, అంటే మీడియా పరంగా చూస్తున్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నాం మనం అంతం అవ్వడానికి. వెరీ గుడ్. ఫర్దర్గా ఇంకా జరిగే దారుణాలు మనం చూడాల్సిన పని అంతవరకు మనం బతికుండాలి అని అనిపిస్తూ ఉంటున్నారు. అంజలి గారు మీ ఇంటర్వ్యూస్ నేను చూశాను. చాలా చాలా కామ్గా డీసెంట్గా ఇలా కూర్చొని ఇలా ఉంటారండి. వాళ్ళు చాలా నవ్వుతున్నారు. చాలా ఇలా ఇలా నవ్వుతాను సార్. కాకపోతే సివిల్ సర్వెంట్స్ అనుకోండి చాలా తక్కువ నవ్వుతారు. కరెక్ట్. అయితే నేను ఎక్కువ సివిల్ సర్వెంట్స్ చూస్తుంటారు. అదే ఇందాక మీతో అన్నట్టు
ఈ డివోషనల్ సైడ్ చిన్నజీవి సమ్వేర్ అనుకోండి నవ్వడానికే ఉండదు, ఆయన చెప్తే మనం ఊపడమే బుర్రిలాగా. సో ఏదైనా ఇలా సరదాగా జరిగిన ఇంటర్వ్యూలో మాత్రం చాలా హ్యాపీగా నవ్వుతాం. అందుకే కదా మీకు కింద కమెంట్స్ చూడలేదైతే అంజలి గారు మీరు అనవసరంగా నవ్వుతున్నారండి అని. అదే సంగతి. సో మీ వరకు ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు కానీ పేపర్లోనో న్యూస్లో చూసినప్పుడు వాట్ యూ ఫీల్ అండి ఎగ్జాక్ట్లీ? అంటే డెఫినెట్గా మనం ఒకటి ఫస్ట్ భయం వేస్తుంది, బాధ వేస్తుంది. బాధ కూడా ఎందుకు అంటే వాళ్ళకి జరుగుతుంది కాదు, మనం ఏమీ చేయలేకపోతున్నాం అనేది బాధ వేస్తుంది. దీనికి ఎక్కడ సొల్యూషన్ ఏంటి అంటే డెఫినెట్గా ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంట్లోనే మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఇవి పర్సంటేజ్ అయితే తగ్గుతుంది. పేరెంట్స్ అనే మనం ఏంటంటే అదే అండి ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఆ కన్ఫ్యూజన్లో బతికేస్తున్నాం, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ కన్ఫ్యూజన్లో బతికేస్తూ అసలు ఇంట్లో ఉన్న ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కథలు రాసుకున్నాను అని అన్నారు కదా సార్, మీ కథలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే అవకాశం ఉంది? యూజువల్గా అంటే ఒక క్యారెక్టర్ తాలూకా ట్రాన్సిషన్ మీద ఎక్కువ బేస్ అయ్యి ఉంటుందండి కథలు అనేది. ఫస్ట్ నేను ఒకటేంటి అంటే ఒక అల్లర్చిల్లర్గా ఉండేవాడు, డబ్బు పట్ల ఎటువంటి గౌరవం విలువ తెలియనివాడు, ఫైనల్గా దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా తెలుసుకున్నాడు అనే ఒక ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అదొక కథ అనమాట. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవడైతే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాడో వాళ్ళ లైఫ్ ఎలా మార్చింది అనేది ఇంకో కథ. ఇంకొకటి పొలిటికల్ డ్రామా ఒకటి. సో మొత్తం 3 స్క్రిప్ట్స్ మీద వర్క్ చేసుకున్నాను. సో అది ఓవరాల్గా ఏంటంటే నేను బిలీవ్ చేసేది క్యారెక్టర్ ఆ ట్రాన్సిషన్ రిఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది కనపడాలి కథలో, అప్పుడు ఆడియన్స్ ఎక్కువ రిలేట్ అవుతారు అనేది. అంటే యూజువల్గా మనం అందరం అనుకుంటూ ఉంటాం అనే నా నమ్మకం ఏంటి అంటే అరే మనం ఇలా కాకుండా ఇంకొకలాగా ఉన్నట్టయితే బాగుండేదేమో అనేది అనుకుంటాం. అప్లై చేసి లీడ్ చేస్తున్న ఫార్ములా ఏదైతే ఉందో ఇది కాకుండా ఇంకో ఫార్ములా ఏదైనా ఉందా, అది మనం రియలైజ్ అవ్వలేకపోతున్నామా అనేది ఆలోచిస్తూ ఉంటాం. కరెక్ట్. సో అలాగా కథల్లో కూడా ఆ ట్రాన్సిషన్ అనేది ఉంటే బాగుంటుంది అనేది ఆ బేస్డ్గా కథలు ఎక్కువ. రైట్. మేనేజర్ని పెట్టుకున్నారా సార్? దేనికి? యాక్టింగ్ కా? అయ్యో నారాయణ ఈయన నన్ను ఆడుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సార్ మీ డేట్స్ అవి చూసుకోవడానికి మేనేజర్ ఇది వరకు ఉండేవారండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు. నేను సో మీరే మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు మేనేజర్ కాదండి నేనే మాట్లాడుకుంటాను, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా నాది నేనే మాట్లాడుకుంటానంటారు. కరెక్టే. రావు రమేష్ గారు కూడా అవును నేనే మాట్లాడుకుంటానంటారు, అది ఒకటే మాట. కానీ నిజానికి మొహమాటం లేకుండా అడగడం అనేది నాకు తెలిసినంత వరకు మీకు చాలా కష్టం. అది అసలు కష్టం, చాలా ఇంపాసిబుల్. ఇచ్చారంటే తీసుకోవడం అన్నట్టే. అదే కదా, అసలు మీరు చాలా ఇంట్రోవర్ట్, మీ నోట్లోంచి ఒక మాట నేను బయటికి రప్పించాలంటే నాకు చాలా కష్టం. అదేం లేదులే కానండి, అదేం లేదు. అంటే నాకు బేసికలీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి అంటే బేసికలీ ఫస్ట్ ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వగలగాలి. కనెక్ట్ అయినప్పుడే మా సెన్స్ ఏంటి, మా సోల్ ఏంటి, మా ఇన్నర్ మైండ్ ఏంటి అనేది బయటికి మెల్లగా వస్తూ ఉంటుంది అనమాట. ఏదో స్టీరియోటైపిక్ క్వశ్చన్స్ అడిగేసేస్తే రాదు అనేది నేను అనుకుంటాను. బట్ మీది కూడా ఒక చాలా క్రియేటివ్ ఫీల్డ్ అండి, చాలా అండి. ఇంతమంది వచ్చేసిన కొంతమంది పైన కనపడుతున్నారు అంటే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కానీ మీరు మీ వరకు మెయిల్ ఈగో, నేను వంట ఎందుకు చేయాలి, నువ్వు ఆడవాళ్ళు ఈ పనులే చేయాలి అంటే ఎస్పెషల్లీ అనేది ఎంతవరకు ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మెయిల్ ఈగో కాదండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బేసికలీ మనం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సైకలాజికల్లీ ఆర్ ఫిజికల్లీ మెయిల్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫీమేల్ ఈజ్ డిఫరెంట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో అది అండర్స్టాండ్ చేసుకున్నంత వరకు పర్వాలేదు. అది అండర్స్టాండ్ చేసుకోకుండా లేదు మేము ఇందులో ఎందుకు తక్కువ అనేటట్టు అటు మగవాడు ఆలోచించకూడదు, స్త్రీ కూడా ఆలోచించకూడదు అనేది నా ఉద్దేశం. కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ మేము ఇందులో ఎందుకు తక్కువ, మమ్మల్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అనే ఒక రివోల్ట్ ఏదైతే ఉంటుందో అది ఫైనల్గా ఆ రివోల్ట్ చేసే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అని నేను నమ్ముతాను. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే మన సంసారానికి 2 కళ్ళని 2 బండి చక్రాలని చెప్తున్నప్పుడు 100% అదే. మేబీ ఇప్పుడు ఇంకా బాధ్యతలు ఇంకా విమెన్కి ఇంకా ఎక్కువ పెరిగి ఉండొచ్చు, ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు, పిల్లలు అన్నీ యాడ్ అయి ఉండొచ్చేమో కాక. కానీ
ఎప్పుడు కూడా ఆ రెండు బ్యాలెన్స్గా ఉన్నప్పుడే ప్రశాంతంగా బండి నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఏవైతే ఈ అనర్థాలు జరుగుతున్నాయో సొసైటీలు ఇవన్నీ చూడాల్సి వస్తుందో అది ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది, పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అని. ఇవి కూడా పేరెంట్సే కరెక్ట్గా చెప్పగలగాలి. యూనో ఆ గైడెన్స్. ఇప్పుడు నేనేం బిలీవ్ చేస్తాను అంటే ఎస్, మీ ఫ్రీడమ్, మీ ఇండిపెండెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది అందరికీ కావాలి. మనిషి అనే వాళ్ళకి ఆ ఆలోచన శక్తి పెరిగినప్పుడు సొసైటీలోకి వచ్చి మనకి మనం చూసుకున్నప్పుడు ఆ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్. బట్ డెఫినెట్గా యూ నీడ్ అ మ్యాన్ బిసైడ్ యూ టు సేఫ్ గార్డ్ యూ అండ్ టు సెక్యూర్ యూ. అది మనం కొన్ని అలాంటివి అండర్స్టాండ్ చేసుకోకుండా అలా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఏంట్రా బాబు ఇది అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ మేలీగో వస్తుంది అనమాట. నిజం నిజం. కానీ అంటే మీ వరకు మీరు చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు అంత మెచ్యూరిటీ ఉండదు. పేరెంట్స్కి వాళ్ళకి కొంత గ్యాప్ ఉంటుంది. ఎంత బాగా చూసుకున్నా సరే కొంత గ్యాప్ ఉంటుంది. వీళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేదని, వీళ్ళ మాట వినలేదని. మీరు ఇప్పుడు తండ్రి అయిన తర్వాత మీరు రియలైజ్ అయిన పాయింట్ అంటే, అరే మా పేరెంట్స్ని అప్పుడు నేను ఇలా అనుకున్నాను, బట్ ఇప్పుడు నేను ఫాదర్ అయిన తర్వాత రియలైజ్ అవుతున్నా ఈ పాయింట్ ఎప్పుడన్నా మీరు గుర్తించారా? ఏమో చాలా ఉండుంటాయండి. సడన్గా మీరు అడిగేటప్పటికి స్ట్రైక్ అయ్యి బ్లాంక్ అయ్యాను కానీ, బట్ యా చాలా ఉండుంటాయి. అంటే నేను కొంచెం ఐ హ్యావ్ వన్ సన్. వాడిని కొంచెం అరుస్తూ ఉంటాను. చిన్నప్పుడు కొంచెం, ఇప్పుడు తగ్గింది కానీ ఇది చిన్నప్పుడు బాగా కోప్పడడం కానీ ఇదంతా జరుగుతూ ఉండేది. మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను అరవడం అదంతా తక్కువ అనమాట. అమ్మ చిన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండేది కానీ నాన్నగారు అసలు ఏమి అరవడం అదంతా ఉండేది కాదు. సో ఇప్పుడు నేను అరిసిన సన్నివేశాలు ఇప్పటికీ నాకు ఆ విజువల్స్ పడుతూ ఉంటాయి. అయ్యి బాబోయ్ ఏంటి అలా అరిచాను, 1-2 సార్లు చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతలాగా ఎలా చేశాను అనేవి కూడా ఇప్పటికీ అది దాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాను అనమాట. అసలు మిమ్మల్ని చిన్నప్పుడు ఎప్పుడు ఒక మాట అనలేదా సీరియస్లీ? ఫాదర్ అయితే ఒకసారి 10th క్లాస్ ఎగ్జామ్ తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ తర్వాత దెబ్బలు పడినాయండి. అది పడ్డాయి. అంటే వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ మొత్తం అంతా తీసి ఏమేమి క్వశ్చన్స్ ఆన్సర్ చేసావు చెప్పు అన్నారు. అయితే మొత్తం ఆన్సర్ చేస్తే 52 మార్కులకి ఆన్సర్ చేశాను. 48 మార్కులు వదిలేశాను. అంటే నేను క్వశ్చన్ పేపర్ చూసుకున్న వెంటనే అన్నీ నేను చేసినవి, ప్రాక్టీస్ చేసినవి వచ్చినాయి. అన్నీ వచ్చినాయి చేసినాయి కదా అని చెప్పి సాల్వ్ చేసి దాన్ని మళ్ళీ ఆన్సర్ని ఇంకో మెథడ్లో రీచెక్ చేయడం మొదలుపెట్టాను. ఒక మెథడ్లో ఆన్సర్ వచ్చిన తర్వాత ఇది కరెక్టే కాదని చెప్పి అలా టైం వేస్ట్ అయిపోయేటప్పటికి లాస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ 6 ఉన్నాయి. అంటే 30 మార్కులు ఆ బంచి లేచిపోయింది. టైం సరిపోలేదు. దాంతో నాన్నగారు మామూలుగా ప్రతి 10th అయిన తర్వాత నువ్వు ఆన్సర్ చేసింది 52 మార్కులకి రా, 35 మార్కులు వస్తే కానీ పాస్ అవ్వవు, డెఫినెట్గా నువ్వు ఇంకోసారి 10th క్లాస్ చదువుతావు. అంటే ఏమైంది అంటే నాకు వామిటింగ్ అయింది, అందుకని నేను మొత్తం ఆన్సర్ చేయలేకపోయానంటే వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏంటి రవి అబద్ధం అండి ఇది ఇన్నాళ్ళకి చెప్తున్నారు. సో ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏంటి వీడికి ఏమన్నా అయిందా అంటే ఏం లేదు అంకుల్ బాగానే ఉన్నాడు అని చెప్పి వాడి పాప అమాయకంగా చెప్పేసేటప్పటికి ఆ రోజు పడింది. అంటే ఆయనకి కంగారు ఉంటుంది కదా, ఒక సంవత్సరం పోతుంది అనేది. లక్కీగా 52 మార్కులకి ఆన్సర్ చేసిన 48 వచ్చినాయండి. ఓ మై గాడ్. ఫైనల్గా ఎక్కడ బ్రేక్ ఎక్కడ రాలేదైతే కెరీర్లో. సో లక్కీగా పాస్ అయితే అయిపోయాను. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివి మీ ఇష్ట ప్రకారమే చదివారా లేకపోతే అమ్మ వాళ్ళు చాయిస్? నా ఇష్టం, నా చాయిస్. యాక్చువల్లీ ఇంట్లో వద్దని చెప్పారు, ఎందుకు అన్ని సంవత్సరాలు కూర్చొని చదవాలి, వద్దు బైపీసీ వద్దు ఎంపీసీ తీసుకో అని. బట్ నా చాయిస్ అది. ఇది ఇందుకే అంటారు డాక్టర్ అవ్వకపోయి యాక్టర్ అయ్యారండి, ఆర్టిస్ట్. డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యాను. అవును. డబ్బు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు వెనకాతలు పెడితే డబ్బు రాదని కొంతమంది, డబ్బుకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది నీ దగ్గర నిలబడదు అని కొంతమంది, చాలా రకరకాలుగా చెప్తారు కొటేషన్స్. మీ వరకు డబ్బు అని అంటే ఏం చెప్తారు? డబ్బు అనేది అగైన్ మనం యూజువల్గా నేను ఓవరాల్గా నాకు ఇక్కడ లైఫ్లో అండర్స్టాండ్ అయింది ఏంటి అంటే, ఒక 20 years నుంచి మనం ఒక కెరియర్ అనేది స్టార్ట్ చేయడం కానీ లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది మొదలైతే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే స్ట్రెంథెన్ అవుతూ వస్తూ ఉంటుందండి. సో నేను ఒక 20 years ఏజ్లో యాక్టింగ్ కెరియర్, యాక్టింగ్ మీద అది స్ట్రెంథెన్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఫైనాన్సెస్ని మేనేజ్ చేయడం అనేది అదొక సైన్స్. డెఫినెట్లీ అదొక సైన్స్. ఎందుకంటే నేను అమితాబ్ బచ్చన్ గారి ఇంటర్వ్యూ ఒకటి వింటున్నప్పుడు ఆయన అన్నారు, ఆయన 90sలో ఫేస్ చేసిన ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇంత అంతా కాదు, రోడ్డు మీదకి వచ్చేసాను, 90 కోట్లు నాకు అప్పు ఉంది ఏపీసీఎల్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత. సో ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటి అంటే, అది ఒక సబ్జెక్ట్, అప్పటికి అసలు నాకు ఆ సబ్జెక్ట్ మీద జీరో నాలెడ్జ్. సో ఆ జీరో నాలెడ్జ్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. సో డబ్బు అనేది సంపాదించడం డెఫినెట్లీ ఆ వయసులో కానీ నిజంగానే నేర్చుకోగలిగితే
దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా సంపాదించవచ్చు అనేది అర్థమవుతుంది. బేసికలీ నాకు కూడా ఇప్పటికీ ఆ ఫైనాన్స్ ఆస్పెక్ట్ని ఎలాగా ఏంటి డబ్బు ఎలా సంపాదించాలి అనే సబ్జెక్ట్ నేను ఇంకా వీకే అని నేను ఫీల్ అవుతున్నాను. సో అదే అంటే అది అందరి వల్ల ఎంత నిజంగా అవ్వదండి, అస్సలు అవ్వదు. Hmm. మనకు రావాల్సిన డబ్బులు అడిగి తీసుకోవడం ఒకటి, అవును. లేదా నాకు ఇలా కుదరదండి నేను ఇలా అయితేనే చేస్తానని చెప్పడం అంటే ఒకటి. ఎక్కడో మరి సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండిపోయిందో ఏంటో తెలియదు కానీ డబ్బు అంటే అవసరం ఇంపార్టెంట్ అని తెలిసి కూడా ఏమో ఇది కరెక్ట్ కాదేమో, ఇలా అడగకూడదేమో, ఇలాగా ఇంత కమర్షియల్గా ఉండకూడదు అనేది ఏదో వెనక్కి పుల్ చేసేస్తూ ఉంటుందేమో మరి అయి ఉంటుందేమో. బట్ యా ఇందాక అనుకున్నట్టు అదొక సైన్స్, అదొక ఆర్ట్, అది సంపాదించగలగడం. అండ్ ఐ పర్సనలీ ఫీల్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అంటే స్థాయి మించేసేస్తే మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి అదొక టెన్షన్ అనుకోండి. బట్ ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వడం కోసం మాత్రం డబ్బు చాలా ఇంపార్టెంట్, అని సంపాదించడం రావాలి. గ్రాఫ్ ఇలా వెళ్ళి ఇలా పడిన హీరోలు, ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఏ సెక్టార్లో లేరని అడగండి, ఉన్నారు. మీది చూస్తే సమానంగా ఇలా పెడుతుంటుంది. అంటే అది కిందకి పడదు, పైకి వెళ్ళి ఎప్పుడు పడిపోతావు అనే టెన్షన్ కూడా ఉండదు. అవును. అది ఎంత స్టేబుల్గా ఉంటుందంటే ప్రశాంతాన్ని జీవితం, ప్రకృతిను, పక్షులను, చంటి పిల్లలను చూసినంత ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉంది మీది లైఫ్ నిజంగా. అందరూ నాతోటి సార్ మిమ్మల్ని 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్, ఇలాగే ఉన్నారు సార్, 25 years నుంచి చూస్తున్నాం ఇలాగే ఉన్నారు సార్ అని అంటూ ఉంటుంటే నేను మనసులో అనుకుంటాను, అవునరా నేను అదే అనుకుంటాను. నా కెరియర్లో గ్రోత్ లేకుండా ఇలాగే నా కెరియర్లో గ్రోత్ లేకుండా ఎలాగే ఉండిపోయాను. గ్రోత్ లేకపోవడం నా పిండగడు వాళ్ళు అన్నది అది కాదు. మీరు చక్కగా అలాగే ఉన్నారు, ఫిట్గా, స్కిన్ అది, కంప్లెక్షన్ అది అంత బాగుంది అని చెప్పడానికి. నారాయణ గ్రాఫ్ అలా స్టేబుల్గా ఉంది సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే అంత పీక్ వెళ్ళిన హీరో కెరియర్ ఒక చిన్న ఫ్లాప్ వచ్చినా కూడా టక్కన పడి మళ్ళీ అదే రెమ్యూనరేషన్ వరకు వెళ్ళి ఇంకా దేనికో బిజినెస్కి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కొన్ని ఏళ్ళు టైం పడుతుంది. కెరియర్ స్టార్ట్ చేసింది యాక్చువల్లీ నేను 2000లో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయితే నాతో పాటు ఉదయ్ కిరణ్, తరుణ్, తారక్ వీళ్ళందరూ ఒక సేమ్ టైంగా ఇంట్రడ్యూస్ అయ్యారనమాట. సో వాళ్ళందరిలోకి అంటే కర్మ అనేది ఎలా ఉంటుందంటే అంటే నువ్వు ఫస్ట్ ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా చేశాడు, మంచి హిట్ అయింది. సో వెంటనే ఉషా కిరణ్ మూవీస్, అది కూడా ఉషా కిరణ్ మూవీస్లో వచ్చింది. ఉషా కిరణ్ మూవీస్లో శుభవేళ అనే సినిమా నేను చేశాను అనమాట. సో ఉదయ్ షూట్కి వస్తూ ఉండేవాడు. షూట్కి వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నేను చేయాల్సిన సినిమా అని 1-2 సార్లు అన్నాడు. ప్లస్ తన ఫేస్లో నాకు కనపడేది, నీ వీడు ఎక్కడి నుంచి వచ్చేసాడు, నేను నా కెరియర్ శుభ్రంగా కంటిన్యూ అయిపోయి ఉండేది కదా అనేది ఎవరికన్నా ఉంటుంది. సో అలా కూర్చునేవాడు. సో తర్వాత ఈ సినిమా చేయకుండా నెక్స్ట్ సినిమా అదే టీమ్ తోటి నువ్వు నేను అని చేశారు, తేజ గారు. సో నేను చేసిన సినిమా ఫ్లాప్ అయింది, ఉదయ్ కిరణ్ చిత్రం హిట్, నువ్వు నేను హిట్, మనసంతా నువ్వే, 3 బ్లాక్ బస్టర్స్. యా. సో అంత మంచి స్టార్ట్ వచ్చి తర్వాత యూనో అది అలా జరగడం. సో మీరు అంటున్నట్టు నాకు ఒక స్టేబుల్ గ్రాఫ్ అలా వెళ్ళింది. చాలా స్టేబుల్గా ఉంది సార్, అన్డౌటెడ్లీ. అసలు కానీ తన కాలం చేసినప్పుడు వెళ్ళారా మీకు? నేను అప్పుడు ఇక్కడ లేనండి, అప్పుడు ఇక్కడ లేను. బట్ సో సాడ్ అసలు. ప్రాబబ్లీ ఒక ప్రాపర్ మెంటర్ ఏదైనా, నేను మామూలుగా మన ఈ మోటివేషనల్ బుక్స్ అందరం చదువుతాం, అలాగే నేను అప్పుడు చదివినప్పుడు టు హ్యావ్ ఎ ప్రాపర్ షైనింగ్ కెరియర్కి ఒక మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒకటి చదివినట్టు గుర్తు అనమాట. ప్రాపర్ మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో, ఒక ఏ కెరియర్లో సక్సీడ్ అవ్వాలన్నా. ట్రూ. కానీ మీకున్నారా సార్ మెంటర్? అంటే మెంటర్స్ అనేది పోయినా, బట్ నేను ఇందాక చెప్పాను కదా డైరెక్టర్స్ ఎవరైతే దే కెప్ట్ ఆన్ ఎన్కరేజింగ్ మీ. సో ఆ డైరెక్టర్స్ దగ్గర నుంచి నేర్చుకోవడం, వాళ్ళు ఇచ్చే సజెషన్స్ తోటి ముందుకెళ్ళడం. కానీ తారక రత్న గారు మీకు చాలా క్లోజ్ అని విన్నానండి, ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ తారక రత్న తోటి మేము అంటే జిమ్ కలిసి చేసేవాళ్ళం అనమాట. ఓకే. సో ఫిల్మ్ నగర్ క్లబ్ లో కలిసి జిమ్ చేసేవాళ్ళం. చూసా ఇందాక ఫిట్నెస్ ఏం చేస్తారంటే ఏం లేదండి అన్నారు, ఇప్పుడు జిమ్ చేస్తున్నా అని చెప్తాను. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్ అండి, ఆ సినిమాకే రిక్వైర్ అనుకున్నప్పుడు అది చేయకుండా ఎలా ఉంటుంది, యూనో చేయకపోతే తెలిసిపోతుంది కదా. సో అక్కడ జిమ్లో కలిసి వర్కౌట్ చేసేవాళ్ళం. అది కాకుండా 9 గంటలు అని చెప్పి 9 hours అని వెబ్ సిరీస్ ఒకటి చేసాం అమెజాన్లో. సో తను నేను కలిసి ఆల్మోస్ట్ ఒక 10 days జరిగిందనమాట ఆ షెడ్యూల్. అప్పుడు బాగా క్లోజ్గా అసోసియేట్ అయ్యి డిస్కస్ చేసి డిఫరెంట్ సినిమా గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా కాకుండా ఇంకొక సినిమా ఒకటి దాని ముందు కూడా చేసాం. ఎక్కడో ఓవరాల్గా తనతోటి ఒక వ్యూ పాయింట్, కామన్ వ్యూ పాయింట్స్ ఉండడంతో చాలా ఇంటరాక్ట్ చేసే అవకాశం దొరికిందనమాట. యా. కానీ ఆయన అంతమందిలోంచి ఆయన అలా పడిపోవడం, ఆ వీడియో చూసి బా షాక్ అసలు నిజంగా. నేను అప్పుడు వెళ్ళాను, తన ఫ్యూనరల్కి వెళ్ళాను అనమాట. అప్పుడు అసలు తెలియకుండానే కంట్లో వచ్చి నీళ్ళు వచ్చేసినాయి. అది
మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా సార్, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళైనా సడన్గా రేపే కనిపించకుండా సడన్గా డిసప్పేర్ అయిపోతారు? అంటే అది అనిపించదు కానీ, రే ఈడు ఎంత ఎదవ కదరా, ఈడు మాత్రం ఇలా గుండ్రాయిలాగానే ఉంటాడు, ఈడు గుండ్రాయిలానే ఉంటాడు, ఇంత మంచోడు వీడు ఇంత మంచోళ్ళు ఇంత పుట్టుకుని ఎలా పోతారని మాత్రం చాలాసార్లు అనిపిస్తూ ఉంటుందండి. నిజం నిజం. పాపి చిరాయివు అన్నారు. మరాఠీలో కూడా అదే డైలాగ్ వచ్చింది అనమాట. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడు అనేది మరాఠీలో చెప్పాను అనమాట. అది కరెక్ట్గా ఫ్రేమ్ అవ్వట్లేదు కానీ డైలాగ్ అయితే గుర్తుంది. అదే దాని మీనింగ్ చెప్పారు టోటల్గా. ఈవెన్ మన తెలుగు సినిమాల్లో అయినా సరే డైలాగ్ పేపర్ మీకు ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలనే ప్రయత్నం చేస్తారా, లేకపోతే దాన్ని ఓన్ చేసుకుని మీరు ఓన్ వర్డింగ్స్లో పెట్టుకుంటారా? అది డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండి. చాలా మంది ఒప్పుకోరు. చాలా మంది ఒప్పుకుంటారు. ఇక్కడ ఒక 10% 20% చాలా మంది అయితే ఫ్రీగా చేసి మీకు న్యాచురల్గా ఎలా వస్తుందో అలా చేసేయండి అని అంటారు. ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ అనేవి జరిగిపోతూ ఉంటుంది డైలాగ్ ఫ్లోలో. బట్ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ఏంటి అంటే ఆ పర్టికులర్గా ప్రతి పదం స్పెసిఫిక్గా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అది నిజంగానే అది రిక్వైర్మెంట్ ఉందా, అది అంత పక్కాగా అదే చెప్పాలా లేదా అనేది కూడా మనకి తెలిసిపోతుంది ఇంత ఎక్స్పీరియన్స్లో. కొంతమంది డైరెక్టర్స్ ఏంటి అంటే ఆ సెట్లో ఆ గ్రిప్ పోకూడదు, ఆర్టిస్టుల మీద గ్రిప్ పోకూడదు అని చెప్పి కొంచెం పట్టి చేపిస్తూ ఉంటారు. అది కూడా అర్థమవుతుంది. సో ఇంకా దే ఆర్ ద బాస్ అన్నట్టు విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇంకా చిరంజీవి గారు మీరు ఏదో కలిసి జర్నీ చేశారు ఫ్లైట్లోనే, ఏదో విన్నానండి, కరెక్ట్గా గుర్తురాట్లేదు నాకు అది. అది ఆచార్య షూటింగ్ అప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా కరోనా సెకండ్ వేవ్ అనుకుంటా. సో 22 మార్చ్ సెకండ్ వేవ్. ఒకరితో మాట్లాడాలంటేనే భయం అనే పరిస్థితిలో చిరంజీవి గారు ప్రైవేట్ చార్టర్ ఫ్రమ్ రాజమండ్రి టు హైదరాబాద్ ట్రావెల్లో ఐ వాజ్ బ్లెస్డ్ టు షేర్ దట్ ట్రావెల్ విత్ హిమ్ అనమాట. సార్ వంట చేస్తారా ఎప్పుడన్నా? నేను చదువుకునే టైంలో అయితే బాగా చేసుకునేవాళ్ళం అండి. ఎందుకంటే అక్కడ రష్యాలో చదివాం కదా. సో అప్పుడులో విపరీతంగా అదంతా ఉండేది. అంటే ఆ టైంకి ఆకలేస్తూ ఉంటుంది. ఇంట్లోనేమో పొయ్యి మీద పెట్టి ఒక గంట వండడం, అది చూసి అది అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ వంటగది వైపు వెళ్ళాలి అంటేనే భయం వేసింది అనమాట. తక్కువ, ఇప్పుడైతే అస్సలు లేదు వంట. మీ అబ్బాయిని చూసిన తర్వాత పేరెంటింగ్ చాలా కష్టం అని అనిపించిందా? లేదండి, పాపం వాడు చాలా సింపుల్. అవునా? మీలనే చాలా సింపుల్. అయ్యో, నేను చేసిన గొడవల్లో, నేను చేసిన అల్లర్లో వాడు ప్రాబబ్లీ 10-20% కూడా చేయడేమో. అసలు మిమ్మల్ని చూస్తే గొడవలు పెట్టారా? లేదండి, అబ్బో. బెజవాడ బిడ్డ అంటారా? వైజాగ్ రోడ్డు మీద నా పేరు ఉంటుంది. సీరియస్లీ? ఇంత సౌమ్యంగా ఉన్నారు కదండి. ఇప్పుడున్నానంటారు? ఇప్పుడున్నాను కాదు, అది ప్రాబబ్లీ ఆ కెమెరా ముందుకు రాగానే అలా అయిపోతానేమో. అంతే. మీ మ్యారేజ్ ఇన్నాళ్ల పాటు సక్సెస్ఫుల్గా నడవడానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? ఒకటి, డెఫినెట్లీ చేసుకున్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిస్థితులు, లైఫ్ పట్ల అవగాహన ఉండాలి. సో ఐఎమ్ లక్కీ దట్ ఐవ్ గాట్ ఎ వైఫ్ హూ అండర్స్టాండ్స్ లైఫ్ అండ్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది. రెండు, అండ్ బేసిక్లీ అంటే ఇద్దరికీ అవగాహన ఉండాలండి. ప్లస్ ఈ రిలేషన్షిప్ని వదులుకోకూడదు అనే ఒక ఆ బిలీఫ్ ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ఈ రిలేషన్ని వదులుకోకూడదు అనే నమ్మకం ఉండాలి. దాని ప్రకారంగా ఎప్పటికప్పుడు ప్రతి రోజు దాని మీద వర్క్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఫేస్ చేసుకోవడమే చాలా కష్టం. అలాంటిది ఇంకో మనిషి తన ఆలోచన విధానం ప్రకారంగా మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంకా కష్టం. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. లవ్ మ్యారేజ్ సార్ మీది? నాది అరేంజ్డ్ మ్యారేజ్. అవును, మరి ఇంత గొడవలు చేసి లవ్ మ్యారేజ్ చేయకుండా చేసుకున్నారు మీరు? ఇప్పుడు మైండ్లో అయితే అది ఫిక్స్ అయ్యి ఉన్నాను, చేసుకుంటే మాత్రం అరేంజ్డ్ మ్యారేజే చేసుకోవాలి అని. అవునా? ఎందుకంత స్టిక్ అయి ఉన్నారు? యాక్చువల్లీ ఏమో అండి, మరి తెలియదు, అది నిజంగానే ఆలోచించలేదు. ఎందుకంత స్టిక్ అయి ఉన్నాను అంటే ప్రాబబ్లీ నిజంగానే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే అమ్మాయి నాకు ఎప్పుడు పరిచయం అవ్వలేదేమో. రెండు ఏమో అంటే తెలియదు అలాగా. అంటే మేబీ పేరెంట్స్ని లవ్ మ్యారేజ్ అని చెప్పి వాళ్ళని షాక్ చేయడం ఎందుకు, అప్పట్లో ఎంత లేదన్నా కొంత కన్సర్వేటివ్ ఫ్యామిలీసే కాబట్టి ఇది ఈ అమ్మాయి నేను తీసుకొచ్చాను పెళ్లి చేసుకో అని చెప్పి వాళ్ళకి కంగారు పెట్టకూడదు అనే ఒకటి ఏదైనా ఫీలింగ్ మైండ్లో ఉండిపోయిందేమో సబ్ కాన్షియస్గా. ఇంతకీ మేడంలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నారు చెప్పండి అయితే? ఇంట్లో ఆ స్పాంజ్ లాగా అబ్జార్బ్ చేసే ఇది ఉండాలండి. ఎందుకంటే సినిమా షూటింగ్స్ అంటే ఎక్కువ బయట ట్రావెలింగ్ ఉంటుంది. లక్కీగా నాకు ఎటువంటి అమ్మాయిలతోటి పట్టుకుని హగ్ చేసుకొని
ఎక్కువ సీన్స్ రాలేదు కాబట్టి తను పర్వాలేదు, తను బట్ అది కూడా డైజెస్ట్ చేసుకోగలగాలి. అండ్ ఎప్పుడు షూటింగ్స్ ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు. సో ఓవరాల్గా ఒక స్పాంజ్ లాగా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోగలిగే యాటిట్యూడ్ ఉంటే, మెంటాలిటీ ఉంటే. కానీ ఒక సినిమా రాసేటప్పుడు ఆ డైరెక్టర్కి ఈ క్యారెక్టర్ అయితే వీళ్ళు బాగుంటారు అని వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది. ఆ టైంలో మనం గుర్తు రాకపోవచ్చు వాళ్ళకి. మనం వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి కనిపిస్తూ నేను అక్కడ ఉన్నానండి, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, అడగాలి అని చాలామంది సీనియర్స్ అంటూ ఉంటారు. నిజానికి నేను మిమ్మల్ని చూసిన వ్యక్తిగా, అంటే చాలా ఇంటర్వ్యూలు చూశాను, మధ్యలో మిమ్మల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కాబట్టి నేను చెప్తున్నానండి, మీరు అలా అడగరేమో వెళ్ళరేమో మొహమాటస్తులని నన్ను గట్టి నమ్మకం. కరెక్ట్గానే అది. అందుకనే అంటే మీరు ఇందాకన్నా ఫ్లాట్ గ్రాఫిక్ అదొక రీజన్. చిచి ఫ్లాట్ గ్రాఫ్ కాదు స్వామి, అది కాదు నా ఉద్దేశం. స్టేబుల్గా ఉందన్నాను నేను. నిజంగా భగవంతుని అదే కోరుకుంటా, స్వామి ఇలా ఎక్కకు మళ్ళీ ఇలా దించి పడేయకు, నన్ను ఇలా వెళ్ళని, ప్రశాంతంగా వెళ్ళని. ఫైనాన్షియలీ కానీ కెరీర్ వైజ్ కానీ టూ మచ్ ఆఫ్ గుర్తింపు వచ్చిన టక్కన మళ్ళీ మనం కనుమరుగు అయిపోవడం కూడా కరెక్ట్ కాదు కదా. సో ఆ స్టెబిలిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాను స్వామి, నారాయణ. కానీ నిజంగా అంటే యాక్చువల్గా అయితే ఏమో మీరు అలాగా కోరుకోవడం, నాది అలాగే ఉండడం, మన ఇద్దరం ఒక సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. బట్ స్టిల్ ఫైటర్స్ ఆర్ ఫ్రమ్ దేర్ అండి. ఎవరైతే పైకి దిగుతారు, కిందకి పడతారు, మళ్ళీ పైకి లెగుస్తారు. నేను ఇందాక అమితాబ్ గారి ఇంటర్వ్యూస్ విన్నప్పుడు అసలు ఆయన ఇది చూస్తే, లైఫ్ కెరియర్ అంతా చూస్తే, పీక్స్కి వెళ్ళడం, అక్కడ పడిపోవడం, ఆల్మోస్ట్ ఒక 10 years వరకు సినిమాలు లేవంట. తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమాతోటి హిట్ అవ్వడం, అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్, అదే యాక్సిడెంట్ జరిగి, సో అంత ఫైటింగ్ ఎబిలిటీ ఉంటే దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. ట్రూ. అన్నీ అయితే ఆయన యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ లివర్ మనకి బ్లడ్ కంటామినేటెడ్ బ్లడ్ వచ్చి అదొక ఇదైంది. అది గాసిప్, అది యాక్చువల్లీ రూమర్. అది సీరియస్లీ అది రూమర్. అది నిజం కాదా? అయ్యో, కాకపోతే ఆ రూమర్ వల్ల ఆయనకి సినిమాలు తగ్గిపోయినాయి అంట. అంటే పెట్టుకుని మళ్ళీ ఈయనకేమైనా అయితే మళ్ళీ సినిమా మధ్యలో అయిపోతుంది అని ఒక ఇదిలో. అసలు ఎంత పెద్ద స్టోరీలు ఉన్నాయండి యూట్యూబ్లో. రీసెంట్గా కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక పిల్లాడు, చూసారా? అది చాలా వైరల్ అయిపోయింది. 1 day 27 lakhs చూసారు. అది 1 day మామూలు విషయం కాదు. అది చూసినప్పుడు అనిపించింది, అంటే ఇంత హైపర్గా ఉన్నారు. నిజానికి పేరెంట్స్ ద బెస్టే చేయాలని అనుకుంటాం కదండి. వాళ్ళని చాలా మంచి పద్ధతిలో ఉన్న వాళ్ళని పెంచాలని అనుకుంటాం ఇన్ జనరలీ. కానీ అలా అయిపోవడానికి పేరెంట్స్గా ఎంత బాధ్యత ఉంటుంది? జీన్స్లో ఏముందో మనకేం తెలుసు, వాళ్ళ యాటిట్యూడ్ని మనం కనలేం కదా. నేను అది చూశానండి. అది చూసినప్పుడు నాకు ఆ అబ్బాయిలో పెద్ద తప్పు అనేది ఏం కనపడలేదు. కొంచెం ఏంటంటే ఓవర్ ఇదిగా ఉన్నాడు, ఎంతూజియాస్టిక్ ఆర్ లేకపోతే యాంగ్జైటీ అంటాం కదా, అది కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు. అది కొంచెం అంత పెద్ద నువ్వు అనేస్తున్నాడు, కనీసం గౌరవం ఇవ్వట్లేదు అనేది పాయింట్ జనాలు అందరూ. వాడికి ఆల్మోస్ట్ 3rd generation గ్యాప్ ఉంది కదా. సో అమితాబ్ గారిని మనం చూసినట్టు తనకి రియాక్ట్ అవ్వరు డెఫినెట్లీ. కరెక్ట్ తెలియాలి కదా అసలు ఎవరో ఏంటో. ఆ ఫ్లోలో ఏదో చేశాడు పాపం. నిజంగానే ఎంత ట్రోల్ చేసేసాడు వాడు. నిజంగానే ఈ లాస్ట్ 2 weeks 3 weeks వాళ్ళ లైఫ్ ఎంత మారిపోయి ఉంటుందో. అవును. అమితాబ్ బచ్చన్ గారు ఆ పిల్లాడు అంత హైపర్గా ఉన్నా, డిస్రెస్పెక్ట్గా మాట్లాడినా ఏం మేనేజ్ చేశారు, ఎంత చక్కగా డీల్ చేశారంటే అసలు ఎక్కడ ఆయన డిగ్నిటీని ఎక్కడ నాట్ ఈవెన్ 0.1%. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. అలాంటి వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్. రవి గారు, సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ యూ. మీరు అనుకున్నట్టుగా ఇంకెలాంటి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్స్ మీకు రావాలని, కమర్షియలీ సూపర్ డూపర్ హిట్స్ అవ్వాలని, అప్పుడు మళ్ళీ నాకు ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలని డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఏమైనా బెంచ్ మార్క్ పెట్టుకున్నారా? 100 ఇంటర్వ్యూలు 200 ఇంటర్వ్యూలు అలాంటివి ఏమైనా పెట్టుకున్నారా టార్గెట్స్? లేదు సార్, పెట్టుకోలేదు. ఎందుకంటే అలాంటి టార్గెట్ పెట్టుకుంటే ఆ 100కో ఆ 200కో వచ్చి మళ్ళీ కలుద్దామని. లేదు, ద బెస్ట్ ఇంటర్వ్యూలు చేయాలి, ఎంత క్వాలిటీ వన్ చేయాలని అయితే పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అంజలి గారు.